స్వర్ణమాలపత్రి గారికి, మహావతార్ బాబాజీ గారికి, ఈ దారపల్లి మహాప్రాంగణానికి, బుద్ధ పౌర్ణమి వేడుకలకు, బుద్ధ భగవానికి ఇంకా సహాయం అందించిన మాస్టర్స్ అందరికీ కూడా మన హృదయంలోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరూ మీ అరచేతులు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 4 3 2 1 0. మీ కళ్ళను నెమ్మదిగా తెరిచి మీ అరచేతులు చూసుకోండి మిత్రులారా. ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞానానికి మాస్టర్స్కి క్లాప్స్ రూపణ ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఫ్రెండ్స్, జ్ఞానం బాగోలేదా ఏంటి? అసలు చప్పట్లు ఏమీ రావట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ముందుగా దీప ప్రజ్వలనతో మన ఈ యొక్క బుద్ధ పౌర్ణమి వేడుకల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా మనం ఒక్కొక్క గురువర్యుల్ని ఈ స్టేజ్ మీదకి ఆహ్వానించుకుంటున్నాము. ముందుగా మన రామ్తా మాస్టర్ హల్లాబక్షు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దారపల్లి రాజ విద్యానంద స్వామి గారిని ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. దారపల్లి ప్రెసిడెంట్ అప్పారావు గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చి మనకెంతో జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మేడం అన్నపూర్ణ గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే హైదరాబాద్ నుంచి మనకి ఈ కార్యక్రమంలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం కోసం వచ్చిన సిద్ధార్థ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. జ్ఞానం స్వామి గారిని ఆహ్వానిస్తున్నాము. శివశక్తి గారు అనకాపల్లి వారిని ఆహ్వానిస్తున్నాము. వానపల్లిపాలెం గురువు గారిని ఆహ్వానిస్తున్నాము. మన పలివెలి శ్రీను గారిని, నెడదవల్లి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాము. తాడేపల్లిగూడెం వీరన్న చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మన రామారావు గారిని ఆహ్వానిస్తున్నాము. పణి గారిని ఆహ్వానిస్తున్నాము. రహీం గారిని ఆహ్వానిస్తున్నాము. వీరబాబు గారిని ఆహ్వానిస్తున్నాము. చిత్రాడ శ్రీను గారిని ఆహ్వానిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు బుద్ధ పౌర్ణమి వేడుకలు 2 సంవత్సరాలు మనం చేసుకున్నాము. ఇది 3వ సంవత్సరం. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు తమ అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ ప్రేమమూర్తులందరికీ కూడా హృదయంలోని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వెల్కమ్ మాస్టర్స్. మహాలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నామండి. దేవరపల్లి ఓకే మాస్టర్స్, ధారపల్లి ధ్యాన యజ్ఞం 3 బుద్ధ పూర్ణిమ వేడుకలకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మనం జ్యోతి ప్రజ్వలన ప్రారంభించుకుంటున్నామండి. సో గౌరవ అతిథులందరూ కూడా వేదిక మీద ఆశీనులైనటువంటి పరమ గురువులు అందరూ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా రమ్మంటున్నాము. సర్పంచ్ గారు అందరూ కూడా, మాస్టర్స్ రండి, సార్ రాజు గారు రండి. అందరూ అండి, ఇక్కడ ఈ యజ్ఞం జరగడానికి ఎంతెంతో మూల కారణమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. పుష్పమ్మ స్టార్ట్ చేయండి. మనం ఒకసారి గట్టిగా ముఖ్యంగా మనకి ధ్యానాన్ని నేర్పించినటువంటి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. ఇంకా గట్టిగా, అలాగే అమ్మ స్వర్ణమాల మేడం గారి అందరికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అమర గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో బుద్ధ పూర్ణమి వేడుకలు మనం ప్రారంభించుకున్నాం. బుద్ధ పూర్ణమి వేడుకలు మనం ప్రారంభించుకున్నామండి. ఆరంభం జరిగింది. రేపటి నుంచి 3 రోజుల పాటుగా జ్ఞానము, ధ్యానము, ప్రజ్ఞ, గురువుల సత్సంగం అంతా నడుస్తూ ఉంటుంది కంటిన్యూగా. అందరూ కూడా స్వామి
ఫ్రెండ్స్, కరతాళ ధ్వనులు చేద్దాము. ఎంతో అద్భుతమైన కార్యక్రమం ప్రారంభమవుతుంది మిత్రులారా. మన యొక్క ఆనందాన్ని ఈ విధంగా తెలియచేద్దాము. ముఖ్యంగా మాస్టర్స్, ఎందుకంటే మనందరూ తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా, ఇంత ఆదర్శవంతంగా జరిగింది అంటే దానికి ముఖ్యమైన కారణం మన ప్రెసిడెంట్ గారు. సార్ ఒకసారి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. దగ్గర ఉండి మనకు ఎంతగానో సహకరించి ఈ ప్రాంతం మొత్తాన్ని ఎంత పరిశుభ్రం చేసి మనకి ఆహ్వానం పలికి మీరందరూ రండి, ఇక్కడ మీ పండగ మీరు చేసుకుందరు కానీ మీ అందరూ కూడా ఎంతో హాయిగా ఉంటే ప్రకృతి అంత సంతోషిస్తుంది అని చెప్పారు. వారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మీరు మాట్లాడతారు. అలాగే ఆ తరువాత మనకి ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైన కారకులు మా రాజుగారు రావాలండి. సార్ లేదు సార్ స్టేజ్ మీదకి. గురువుగారు మీరు కూడా స్టేజ్ మీదకి రండి. మీరు కింద ఉంటే ఇట్లా రండి. పిలిచారు, అదే రాజుగారు రండి మాట. అలాగే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంటే ఈ ధారపల్లి ధ్యాన శక్తి క్షేత్రం యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క అభివృద్ధికి ఎవరైతే బాటలు వేశారో వారందరి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం. దాంట్లో ముఖ్యంగా స్వామీజీ గారు రండి. స్వామీజీ గారు ఒకసారి మా వాళ్ళందరికీ పరిచయం. రైట్, ఎందుకంటే మనకి వీడియో ద్వారా కూడా అందరు వెళ్తుంది. సో స్వామి గారు, రాజుగారు అనే పేరుతో మేము పిలుచుకుంటుంటాము. స్వామీజీ గారు సన్యాస దీక్ష తీసుకొని ఒక ప్రశాంతమైనటువంటి జీవితం కోసము ఎక్కడ శక్తి ఉంటుందో, ఎక్కడ చైతన్యం ఉంటుందో వెతుక్కుంటూ మొత్తం వచ్చి ఈ ప్రాంతంలో అమితమైనటువంటి శక్తి ఉంది, చైతన్యము ఉంది, ఒక ప్రశాంతమైనటువంటి ఉంది అని చెప్పి అనుకుని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం కూడా ఈ ప్రాంతం కోసం ఆయన మొత్తం వెచ్చించారండి పూర్తిగా. ఈరోజు కూడా ఆయన పెన్షన్ వస్తుంది. పెన్షన్లో 99%, ఆ 1% కూడా వేరే కారణం కోసం ఉంచారు. 99% ఇక్కడ కార్యక్రమాల కోసమే. ఇక్కడ ఉన్నటువంటి యూత్కి వర్క్ చేయిస్తూ ఉంటారు. ఈ డెవలప్మెంట్ మొత్తం స్టార్ట్ చేసిందే. సార్ మీకు మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. ఒక 2 మాటలు ఉద్దేశించి. హరి ఓం నమో నారాయణ. ఇది 3వ సంవత్సరము బుద్ధ పౌర్ణమి వేడుకలు జరగడం. ఈ బుద్ధ పౌర్ణమి వేడుకలకి మా సాధనాశ్రమం తరపున మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ధారపల్లి అని అంటున్నారు. దీనికి ఒక కొత్త పేరు వచ్చింది. దీనికి ఈ మధ్యనే మా పిల్లలు ఒక మంచి సుందరమైన ప్రదేశాన్ని అభివృద్ధి చేసి పెట్టారు. ఇక్కడ చుట్టూ నీరు వస్తుంది, ఎదురుగా గౌరీ శంకర్లు నిండు పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. చక్కటి జలపాతము, పక్షులు కిలకిల రావాలతో అక్కడికి వెళితేనే ఒక సహజమైన ఆనంద స్థితి ఎవరికైనా కలిగే ఒక చిన్న దీవి లాంటిది. చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే దీవి అంటాం కదా, అమృత దీవి అని పేరు పెట్టుకున్నాం దానికి, అమృత ద్వీపం అని. దాన్ని అల్లాబక్ష గారు కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రకృతి వ్యాలీ, కాస్మిక్ వ్యాలీ అనేది బాగా ప్రసిద్ధి ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో. ఇప్పటి నుంచి దీనికి అమృత వ్యాలీ అని చెప్పి పేరు పెట్టారు. ఈ అమృత వ్యాలీ చుట్టూరు 8 పర్వతాలు ఉన్నాయి. 8 పర్వతాల్లో 2 పర్వతాలు గౌరీ శంకర్లను అలా కనిపిస్తారు. ఒక శివలింగంలో ఉంటుంది, ఒక పర్వతం ఏమో అమ్మవారు పిరమిడ్ రూపంలో ఉంటుందన్నమాట. చక్కగా అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది. మిగతా 2 పర్వతాలు ఒక ఏనుగులు, 2 ఏనుగులు పడుకున్నట్టు కుంభస్థలం ఉన్నట్టు చూస్తే అవన్నీ గమనించవచ్చు మీరన్నీ కూడా.
ఆ 8 పర్వతాల్లోనూ కూడా దాదాపు 130-140 రకాల ఔషధాలు ఉన్నాయన్నమాట. అలాంటి ఔషధాలు ఉన్నాయి. తర్వాత అందరూ కూడా ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక వైద్యుడు ఉంటాడు, అందరికీ తెలిసిన వైద్యం. ప్రతి ఇంట్లోనూ వ్యాపారవారి దగ్గర నుంచి చిన్న పిల్లాడి వరకు తెలుసును అనమాట. ప్రతి సహజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి. అందుకని మీకు కూడా ఈ ప్రాంతానికి రాగానే ఒక సహజమైన స్థితి, అజరామరమైన స్థితి, అనిర్వచనీయమైన ఆనంద స్థితి కలుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ అనుభవించి వెళ్తున్నారు. మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అలాంటి స్థితి మీరు కూడా పొందుతారు. ఇది తర్వాత ఇంకా ఎక్కువసేపు చెప్తాను నేను. అందుకని ఈ 3 రోజులు కూడా మీరు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు పొందుతారు? మీరు ఇంటి దగ్గర ఉన్న విషయాలన్నీ అక్కడ వదిలేసి ఇక్కడ ఉంటే పొందుతారు. ఇక్కడ ఉండి కూడా ఇంటి గురించి ఆలోచిస్తే మాత్రం మీకు ఏమీ రాదు. అందుకని ఈ 3 రోజులు మీరు మిగతా విషయాలన్నీ కూడా వదిలేసి ఈ ధ్యానం గురించే మీ సమయాన్నంతా వెచ్చించి దీన్ని సద్వినియోగం చేసుకోండి. హరి ఓం. స్వామీజీ, మనం అమృత వ్యాలీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. అమృత వ్యాలీ మొన్న మెడిటేషన్లో ఉన్నప్పుడు ఇమ్మోర్టల్ మాస్టర్స్ ద్వారా అందినటువంటి మెసేజ్ అమృత వ్యాలీ. ఎక్కడైతే స్వచ్ఛమైన గాలి అమృతమో, స్వచ్ఛమైన నీరు అమృతమో, స్వచ్ఛమైన ప్రేమ అమృతమో, అలాంటి అమృతంతో నిండిపోయినటువంటి లోయ, ఈ అన్ని కొండల మధ్య అగస్త్య మహర్షుల వారు తపస్సు చేసినటువంటి జ్ఞానము, ప్రజ్ఞ ఇంకా ఇక్కడ ఉంది. అందుకే దీన్ని మనం అమృత వ్యాలీగా మనం పిలుచుకుంటూ వస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి మన అమృత వ్యాలీకి. సో ఇప్పటి నుంచి మనం అమృత వ్యాలీ అనే పేరుతోటే మనం దీన్ని సంభాషించుకుంటాము. ఆ తదుపరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి సంపాదించవలసిందిగా ధారపల్లి రాజవిద్యానంద స్వామి గారిని కోరుకుంటున్నాను. వెల్కమ్ మాస్టర్. ధ్యానస్వామి గారు. ఓకే ఓకే. ఒకసారి మేము వారిని ధ్యానం గురువు గారని పేరుస్తాం. సాధారణంగా తండ్రిని, గురువుని పేరు పెట్టి పిలవరు ఎవరును కూడా. మనకంటే పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవడం సాంప్రదాయం కాదు. అందుకని ధ్యానం గురువు గారు అని అంటాం. వారి విశేషం ఏంటంటే దాదాపు 50-60 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం వెళ్ళడము, ఒక నెల రోజులు 40 రోజులు అక్కడ ఉండడము. ఆయన 40 రోజుల్లోనూ కనీసం 200-300 మంది చేత త్రాగుడు, జోదము, మాంసాహారము మాన్పించి ధ్యానం నేర్పి ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి వాళ్ళని ఒక సముద్ర స్నానానికో లేకపోతే ఇక్కడ దార దగ్గరికో ఒక పుణ్యస్థలానికి, శక్తివైన స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళు మంచి వాళ్ళగా మార్చేవారు అనమాట. ఇక్కడ కూడా ఒక 27 రోజులు ఉన్నారు. ప్రస్తుతం శంకర్లపూడిలో ఉంటున్నారు. వారు ధ్యానం స్వామి, ఈ అమ్మగారు ఇద్దరు ఉంటారు అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకొని. వారిని పరిచయం చేయడం నా మహాభాగ్యంగా భావిస్తూ రండి స్వామీజీ. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ సమయం మనందరికీ జీవితంలో ఇప్పటి వరకు మనం ఖర్చు చేస్తున్న మన యొక్క ఆత్మశక్తిని తిరిగి పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకున్నాం. ధ్యానం ద్వారా. కనుక ఈ సమయంలో మనకి ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మొదటే కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మనం అందరం సహవాసులం. మిత్రులారా, సహవాసులం. వాసము అంటే శరీరం, అందులో నివాసం ఉంటున్నాం. కనుకనే సహవాసులారా అని
నేను పలకడం జరిగింది. సహవాస ధ్యాన మిత్రులమయ్యాం. ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ పరధ్యానంలో నుంచి ధ్యానంలోకి వచ్చాం మనం. మిత్రులారా, కనుక పరమాత్మని, పరమస్థితిని అనుభవించే విధానాన్ని మనకి ఈ ధ్యానం ద్వారా అందుకున్నాం. ఇది ఆత్మ పరమాత్మ నుంచి విడుదలై జన్మల పరంపరలో కొనసాగుతూ ఉన్నాం. చేయవలసిన పని మరిచి చూస్తున్న దాంతో జన్మల్లో కొనసాగుతూ వచ్చేసాం. ఆ క్రమంలో గమనించిన వాళ్ళందరూ ఎవరికైతే సమయం దాటిందో వారందరినీ పట్టుకుంటూ ఈ మార్గంలోకి తీసుకొచ్చారు. ఇదే మనం ధ్యానం చేసుకుంటూ కొనసాగుతున్నాం. నాకు తెలుసుకున్న పద్ధతిలో నేను చేసుకుంటూ ఈ ప్రాంతానికి రావటం జరిగింది. మిత్రులారా, 2014లో వచ్చి ఈ ప్రాంతంలో నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి. థ్యాంక్ యూ. మీకు నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయండి? మనకి పాదాలకి రక్షలు అలవాటైనాయి. పాదరక్షలు అంటే చెప్పులు. వాస్తవంగా ఈ ప్రాంతంలో మీరు గడిపినంత సమయం పాదరక్షల్ని పక్కన పెట్టుకుని పాద స్పర్శతో గడపడం అలవాటు చేసుకోండి. అప్పుడు మన శరీరంలో నిల్వలు తరిగిపోతాయి. మలినాల యొక్క నిల్వలు అంటే బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో కనుక ఈ ప్రాంతం అత్యంత పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ జనసంచారం తక్కువ, మనం ధ్యానం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నాం. మిత్రులారా, రైట్. కానీ నేను ఈ ప్రాంతంలో ధ్యానం చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి 2016లో వచ్చాను. వచ్చినప్పుడు రాజుగారు ఉండేవారు. వారిని రామరాజు గారు అని పిలుస్తారన్నమాట. సో వారి పరిచయము చక్కగా మాకు పక్కనే ఉన్న పెద్దిపాలెం మాజీ సర్పంచి రాధాకృష్ణ గారు ఇంకా ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అన్నమాట. వచ్చి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుని తర్వాత ధారకెళ్ళి స్నానం చేసి తర్వాత రాజుగారితో కాసేపు సత్సంగం చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ క్రమంలో ఇక్కడ 2016 మార్చి 27న రావటం జరిగింది. అప్పటి నుంచి ఏప్రిల్ పూర్తిగా ఉండి మే 1న తిరిగి వెళ్ళిపోయాం. ఇక్కడ ధ్యానంలో ఉండేవాళ్ళం. పగలు ధ్యానం చేసుకునే వాళ్ళం, రాత్రి ధ్యానం చేసుకోవటం, ధారకు వెళ్ళడం రావటం రాత్రిలోనే ఉండేవాళ్ళం. ఏమనుకునేవాళ్ళం, ఇక్కడ పూర్తిగా రాజుగారు అక్కడ ఉన్న షెడ్లో ఉన్నారు. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఆ దత్త మందిరం అనేది వెదురు బిడియంతో ఉండేది మొత్తం. ఇదంతా చక్కగా మనకు ధ్యానానికి ఉపయోగపడితే బాగుంటుంది అనిపించేది. అప్పుడు చక్కగా తిరిగి ధ్యానం చేసుకొచ్చేవారం. రాజుగారు మనకి ఈ అవకాశం ఇచ్చారన్నమాట. అంటే సర్వసాధారణంగా ప్రశాంతంగా గడిపేద్దాం అనుకుంటారు, కానీ వారు అలా కాదనమాట. ఇప్పటికీ చక్కగా మనకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది గడుస్తున్న జన్మల పరంపరలో వాయిదా పడిన పనులన్నీ చేయవలసిన వారికి సమయం వచ్చినప్పుడు కాలమే చేయిస్తుంది. కాలం నుంచి, కాలక్రమం నుంచి తప్పుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఫిల్టర్ అయిపోతాం మనం. అలా మనం అందరం ఇప్పుడు సమాజానికి మనకి వ్యత్యాసం ఏంటంటే మనం ఫిల్టర్ అయి వచ్చేసాం మిత్రులారా. అలా నేను కూడా ఒకప్పుడు వచ్చి కాస్త పరిచయం చేసుకుని
ఈ మరి అప్పారావు గారు కూడా అప్పుడు చక్కగా వచ్చి ఇవన్నీ చేయించుకుంటూ రాజుగారితో పుట్టినవారు, వారి పరిచయం కూడా మాకు అప్పుడు కలిగింది. వారికి కూడా కాసేపు కూర్చొని ధ్యానం చేయించాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ షెడ్ దగ్గర ఒకసారి వచ్చారు అంతే. రెండోసారికి వాళ్ళ పనుల్లో ఉండిపోయేవాడు. కానీ సమయం వచ్చినప్పుడు చక్కగా అందరం కుదురుకుంటాం వస్తారని అనిపించింది అప్పుడు. ఇప్పుడు చూస్తున్నాను 9 సంవత్సరాలు పూర్తి అయింది అనుకుంటున్నాను ఇప్పటికి. మిత్రులారా, మరి ముఖ్యంగా ఈ సందర్భంలో ఈ మార్గంలో నాకంటే ముందుగా ఎంతోమంది యోగులు వచ్చారు. వారి క్రమంలో మనకి అందరూ, నేను మిత్రులారా అన్యదా భావించకండి, పత్రి గారు అంటున్నారు, అది వారి పేరు కాదు, సుభాష్ గారు. ఏం చెప్పండి, ఇప్పుడు శభాష్ అని చెప్పుకోవచ్చు మనం. కారణం ఏంటి? వారి పేరేంటమ్మా? సుభాష్. అవునా? వారి ఇంటి పేరుని పిలుచుకుంటున్నాం మనం. కారణం ఏంటి? దైవికంగా దైవ కార్యానికి ఉపయోగపడినందుకు ఆ ఇంటి పేరుని వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతగా అందరితో పలికిస్తూ ఉంది. వారు రుణం తీర్చుకుంటున్నారు. మరి సుభాష్ గారు రుణం చెప్పండి. పూర్తిగా పిలవాలి, అర్థంగా ఆపేయకూడదు. చెప్పండి, సుభాష్ పత్రి, ఇది పూర్ణం. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం మనం? ఆ రుణాన్ని తీర్చుకునే భాగ్యం వారు పలికించారు, అది పలికేశాం. పలకాల్సింది కనుక వారు వచ్చేసి వారు తెలుసుకున్నది చెప్పడానికి ప్రయత్నం చేశారు. పూర్ణంగా ప్రయత్నం అయింది. మరి వారిలో ఏం జరిగింది? దైవశక్తి పూర్తిగా కూర్చున్నది. ఎవరు సిద్ధంగా ఉంటే వారి ద్వారా పనులు చేయిస్తారు. మనం వంట చేయడానికి పాత్రలు ఉపయోగిస్తాం. వంట పాత్ర, మూత, గరిట, ఇక ఉన్నవన్నీ స్టవ్ దగ్గర నుంచి అన్నీ. ఏ పాత్ర ఏ సమయానికి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది. అలాగే వారు ప్రధాన పాత్రధారి అయ్యారు ఈ భూమి మీద. ఎప్పటి నుంచో సంపాదించుకున్నది, దాచుకున్నది ఏం చేశారు? ఒక్కసారిగా అందరికీ ఒక పద్ధతిలో అందించేశారు. దాన్ని అందుకున్నవారు ధన్యులు, అనుభవిస్తున్నవారు పుణ్యులు. మిత్రులారా, కనుక మనం ధ్యానం చేసుకోవడానికి వచ్చేందుకు నాకైతే ఆనందంగా ఉంది. మరి ఇక్కడ మనం దేని గురించి అయితే మాట్లాడుకోవాలో అది మాట్లాడుకుందాము. నా తర్వాత మరి ఎవరైతే ఎవరి నుంచి సమాచారం అందుతుందో తీసుకుందాం మిత్రులారా. కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ధ్యానం గురువు గారండి, నిజంగా ధ్యానం గురించి మనం చెప్పడము చదవడం కాదు, ధ్యానాన్ని తన జీవన విధానంగా ఎంచుకొని ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పించి, ధ్యానాన్ని శాకాహారం నేర్పించినటువంటి మన ధ్యాన గురువు గారికి గట్టిగా మనం చెప్పడం కొద్ది తెలుసుకుందాం. వీరి క్లాస్ కూడా ఉంటుందండి మనకి. ఈరోజు మనకి ఓపెనింగ్ సెరమనీ కాబట్టి వీరికి ఒక 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చాము. వీరి సెషన్ కూడా ఉంటుంది మనకి. స్వామీజీ, ధ్యానం గురువు గారు అనేది నా పేరు అడిగేవారం ఈ ప్రాంతంలో. నాకు చెప్పాలనిపించేది కాదు, అందుకని మౌనంగా ఉండేవారిని. అప్పుడు మౌనం స్వామీజీ అన్నారు, రైట్. స్వామీజీ అన్నారు, రైట్. సాధు గారు అన్నారు, రైట్. సన్యాసి గారు అన్నారు, రైట్. సన్యాసి ఎక్కడి నుంచి వచ్చాడు బతకడానికి లేకుండా, రైటు. ఏంటమ్మా అలా క్రమంలో చెబుతూ చేసుకుంటూ వస్తుంటే ఆ పనే చెప్పింది, దాని ద్వారా ఫలితం వచ్చింది. ధ్యానం చెప్తున్నారు కాబట్టి గురువు గారిని పిలుచుకుందాము. ఆ ధ్యానం గురుగారు, రైట్. ప్రస్తుతానికి ఆ పేరుతో పిలువబడుతున్నాను. నాకు చాలా పేర్లు వచ్చేసాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అమ్మగారు ఒక 5 నిమిషాలు. ఎందుకంటే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా శ్రీమతి ఎస్పి అన్నపూర్ణమ్మ గారు వచ్చి ఉన్నారు. బుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత, బుద్ధ పౌర్ణమి గురించి వారు వివరిస్తారు. క్లాస్ మనకి రేపు ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీ ముఖ్య సందేశం అమ్మ, కూర్చోండి. అందరికీ ఆత్మ ప్రణామములు. ధ్యానం అంటే సుభాష్ పత్రిజీ గారు చెప్పారు, శ్వాసమేస ధ్యాస అని మనకి. కానీ నా గురువుగారి ద్వారా తెలుసుకుంది నేను, ధ్యానం అంటే దైవత్వాన్ని గుర్తు చేస్తుంది, మనలో దైవత్వాన్ని గుర్తు చేస్తుంది.
దివ్యంగా తెలుసుకుని చేస్తుంటే దివ్యంగా జీవిస్తాం మనం. దైవంలో ఐక్యమవుతాం చివరికి. ఏంటమ్మా, అర్థమైంది అందరికీ? ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకుని చేస్తుంటే నీలో ఉన్న దైవత్వం మీకు తెలుస్తుంది స్పష్టంగా, స్వచ్ఛంగా చేస్తే. దివ్యంగా జీవిస్తాము. ఏ ఆటంకాలు లేకుండా మనకి ఏది కావాలో, ఎక్కడి నుంచి ఎలా రప్పిస్తారో, ఎవరెవరు ఎలా సహాయం చేస్తారో, కుటుంబ సభ్యులే కాదు, బయట వాళ్ళే కాదు, ఆఖరికి జీవులు కూడా, ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తుంది. స్వచ్ఛంగా ఉంటుంది. ఇలా అంటే అలా పలుకుతుంది. దైవంలో ఐక్యమవుతాం చివరికి. ఎదుటి వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ధ్యానం చేస్తే నువ్వు అంత స్వచ్ఛంగా మన అవతారం ఎదుటి వాళ్ళలో కనిపిస్తుంది. మనం ఎంత దైవత్వంగా జీవిస్తామో, దివ్యంగా జీవిస్తామో, చివరికి దైవంలో ఐక్యమవుతాం. స్వచ్ఛంగా చేయాలి. మీరు చేసే 10 గంటలు కాదు, 5 నిమిషాలైనా మనస్ఫూర్తిగా చేయండి. ఆయన చెప్పారు కదా గురువుగారు, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని. నా గురువుగారి దగ్గర తెలిసింది నేను చెప్తున్నాను. వెళ్ళి విరుస్తూ ఉంటుంది, నీలో ఉన్న దైవత్వం ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఈ 3 మాటలు మీకు తెలుస్తాయి స్వచ్ఛంగా చేసే వాళ్ళకి. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇదే నేను చెప్పేది. ఓకే, కృతజ్ఞతలమ్మ. ఎంతో గొప్ప సత్యం యొక్క సారాన్ని 3 ముక్కల్లో చెప్పారు. గట్టిగా మనం కృతజ్ఞత తెలియజేసుకుందాము చప్పట్లతోటి. అలాగే వైజాగ్ మూర్తి గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాలి. వైజాగ్ మూర్తి గారు రండి. సో మాస్టర్స్, మన ఆత్మీయ అతిథి గారికి మనం మైక్ ఇచ్చే ముందు మన యొక్క మాస్టర్స్ మనం మాట్లాడతాము. రండి గురువు గారు. మన గురువు గారు మీ అందరికీ సుపరిచితులే, మన గోదావరి జిల్లాల వారు. సార్, ఒక 5 నిమిషాలు మీ సందేశం. ముందుగా బ్రహ్మఋషి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం. మరి అదే విధానం కూడా ఇక్కడ వచ్చిన దారపెళ్ళి వచ్చిన విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం అండి. మరి అదే విధానం కూడా ఈ దారపెళ్ళి బుద్ధ పౌర్ణం మరి ఎంతో అద్భుతంగా 3వ యజ్ఞం చేసుకుంటున్నామండి. మరి అదే విధానం కూడా ఈ యజ్ఞానికి మరి ఎంతోమంది ఆత్మబంధువులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు చేస్తూ, మరి అదే విధానం కూడా సేవ చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ దారపెళ్ళి క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరో వంతు వారు సహకారం చేసుకుంటూ, మరి అదే విధానం కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మరి రాజుగారు అంటే రాజుగారు అన్నాక లేదు, ఆయన స్వామీజీ అయిపోయారు. ఆయనకి ఎంతో కృతజ్ఞతా భావం చెప్పుకోండి. ఎందుకంటే ఈ అద్భుతమైన ప్లేస్లో మీ అందరికీ మరి ఇదిగో ఈ వేవంత ఎలా ఉందనేసి ఆయన ఎంతో అద్భుతమైన మార్గాన్ని చూపించారు. అలాగే అంతకంటే గ్రేట్ మాస్టరు మన ప్రెసిడెంట్ గారు ప్రతిదానికి కూడా మేము ఎక్కడి నుంచి వచ్చి ఏది కావాలన్నా సరే రాజుగారిని అడిగితే ప్రెసిడెంట్ గారిని అడగండి అంటారు. ఆయన కూడా ఎంతో అద్భుతంగా కృషి చేసి మరి ఏమి కావాలన్నా సరే నేనున్నానంటూ ఈ గ్రామంలో అందరూ కూడా మరి ప్రెసిడెంట్ గారి ద్వారా అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరుని కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం. మరి అదే విధానం కూడా ఈ యొక్క 3వ బుద్ధ పౌర్ణమికి అల్లా బచ్చయ్య గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మరి ఎంతో అద్భుతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మనం అందరం కలిపి చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక మెగా పిరమిడ్ అనేది అద్భుతంగా తయారు చేసుకోవాలనే సంకల్పంతో వారు కూడా వచ్చి ఉన్నారు. మరి వారికి సహాయ సహకారాలు చేస్తూ మనందరూ ఐకమత్యంగా ఈ యొక్క సొసైటీ నందు అద్భుతంగా తీసుకెళ్లాలని మరి సంకల్పంతో అందరూ కూడా ఎంతోమంది సేవ చేస్తున్నారు. అలాగే పల్లెలు సీని గారు, రామారావు గారు, రమణ గారు, కృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతోమంది లేడీస్ కూడా ఉన్నారు. మరి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నలుగురు కలిస్తే
అద్భుతంగా ఎటువంటి కార్యక్రమం అయినా సరే తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మనందరం ఎవరు తోస్తుంది వారు సహాయ సహకారం చేస్తూ సేవ చేస్తూ మన ప్రకృతిలోకి వచ్చాం. ఈ ప్రకృతిలో ఎలా ఉండాలి, మన ఇంటికాడ ఉన్నట్టు ఉండాలంటే కాదు, ప్రకృతిలో ఏ విధానంగా నడుచుకోవాలనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఎవరు చేసేవారు సేవ ధ్యానం సాధనంతో కూడా అద్భుతంగా చేయాలని 3 రోజులు కూడా అద్భుతంగా మనందరం బుద్ధ పౌర్ణమి వేడుకలు అద్భుతంగా చేసుకోవాలని మరీ మరీ కోరుతూ అందరికీ కృతజ్ఞత భావం చెప్పుకున్నాం మాస్టర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గురువు గారు చెప్పినట్లుగా ఈ సందర్భంలో మరి ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మహానుభావులు ఒకరు ఉన్నారు, అందుకని మళ్ళీ మైక్ తీసుకోవాల్సి వచ్చింది. మొట్టమొదట 1996లో ఒక పెద్ద ఆయన ఇక్కడికి వచ్చారు. అప్పటికే 80-85 సంవత్సరాల వయసు ఆయనకి. అప్పారావు గారి స్థానికులందరూ కలిసి ఆయనకి సహకరించారు. ఆయన్ని రుద్రాక్ష స్వామి అని పిలిచేవారు అన్నమాట. రుద్రాక్ష స్వామి అని ఆయన పేరు ఎవరికి తెలియదు. చివరిలో మళ్ళా అప్పారావు గారే తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి అప్పచెప్పారు. ఆయన ఎక్కువ కాలం బతకలేదు ఇక్కడ పెద్ద వయసు వల్ల. ఆయన మొత్తం అన్నీ తిరిగి ఇక్కడ వచ్చారు. ఆయనకి రుణపడి ఉంటాం, ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఆయనకి రుణపడి ఉంటారు. ఆయనే ఈ ప్రాంతాన్ని అంతా మొట్టమొదట డెవలప్ చేసిన రుద్రాక్ష స్వామి వారి పేరు. అన్ఫార్చునేట్గా ఆయన ఒక 10-12 నెలల కంటే ఎక్కువ ఉన్నట్లేరు కదండి. అప్పుడు ఈ ప్రాంతాన్ని చేశారు. నిత్యం అన్నదానం చేసేవారు. ఇప్పటిలా రోడ్డు లేదు, పొంతులు ఉండేవి, కార్లు అవి కూడా వచ్చేవి కాదు. అలాంటి సమయంలో ఉండేవారు. అప్పారావు వాళ్ళు అప్పుడు బహుశా 25-30 సంవత్సరాల వయసు గ్రూప్లో ఉన్నవాళ్ళు. ఆయన తేడమో వీరు ఉండి పెట్టడమో ఎంతమంది వస్తే అంతమందికి కూడా. అంచేత రుద్రాక్ష స్వామిని మీ మనసులో తెలుసుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆయన వల్లే మనం ఇక్కడ ఉన్నాము. నేను పొద్దున్న సార్ని అడిగాను, రుద్రాక్ష స్వామి వారి యొక్క చిత్రపటం ఉందా ఒకసారి నమస్కరించుకుందాము అని చెప్పి అనుకున్నాము. సార్ లేరు అని చెప్పి అన్నారు. సో థ్యాంక్ యూ అండి. మనందరం కూడా గట్టిగా రుద్రాక్ష స్వాముల వారి చప్పట్లు కొట్టుకుందాము. అలాగే మెయిన్ స్పీకర్ యొక్క స్పీచ్ కంటే ముందు మన వైజాగ్ మూర్తి గారు ఒక 2 నిమిషాలు వారి యొక్క జ్ఞానాన్ని అనుభవాల్ని మనతో పంచుకుంటారు. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆత్మ ధరించిన ఈ దేహం పేరు సత్యనారాయణ మూర్తి. నేను విశాఖపట్నంలో నేవీలో 42 సంవత్సరాలు ఉద్యోగం చేసి విశాఖపట్నం గాజువాకలో ఉంటూ శాకాహారం గురించి ధ్యానం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. చాలామందికి నేను తెలుసు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ఈ భూమండలం మీద ధర్మం దారి తప్పుద్దో అలాంటి ధర్మాన్ని తిరిగి పునర్ప్రతిష్ఠించడం కోసం ఇలాంటి మహాత్ములు అందరూ అవతరిస్తూ ఉంటారు. ఆ మహానుభావుడే లేకపోతే మనకి ధ్యానం గురించి అతి సులువైన అతి సరళమైన మారుమూల గ్రామంలో ఉన్న మహిళలకి చదువురాని వాళ్ళకి కూడా ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరండి? గ్రంథాల్లో ఎప్పుడో ఉంది, కానీ ఆ గ్రంథాలని పఠించిన వాళ్ళకి అర్థమయ్యేది. అలాంటి దాన్ని శ్వాస మీద ధ్యాస అనే అతివై సులువైన మార్గాన్ని ప్రబోధించి ప్రజలందరినీ శాకాహారులుగా మార్చాలనే లక్ష్యంతో వచ్చిన ఏకైక గురువు ఆయన. అందరూ ఎక్కువ శాతం 100% మాంసాహారులుగా మారి ఉన్న ఈ కాలంలో గెట్స్తో ధైర్యంగా మాంసాహారం తప్పు, శాకాహారమే భుజించండి అని చెప్పి ఆయన చెబుతూ మనందరినీ కూడా ధైర్యంగా సింహాల్లాగా తయారు చేసిన వ్యక్తి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఆయన వస్తూ ఒక్కడిగా రాలా, 144,000 మంది ఆధ్యాత్మిక శిష్యుల్ని వెంట పెట్టుకుని వచ్చారు. అలా వచ్చిన వాళ్ళే ఈ వేదిక మీద కూర్చున్న మహానుభావులు అందరూ కూడా. ఇందులో ఎవరు తక్కువ కాదు, మీరు కూడా తక్కువ కాదు. సైన్యం లేకుండా సైన్యాధిపతి ఏం చేయలేడు, సైన్యాధిపతి లేకుండా మంత్రి రాజు ఏం చేయలేరు. సో ఆ రకంగా ఆ గురువుతో పాటు మనందరం వచ్చాం. మన లక్ష్యం ఒకటే, అందరికీ ధ్యానం నేర్పించడం, అందరినీ శాకాహారులుగా మార్చడం, ఎక్కడికక్కడ పిరమిడ్ నిర్మించి అందరూ ధ్యానం చేసుకున్నట్టు తయారు చేయడం. మానవులుగా పుట్టి మాయలో పడి నలుగుతున్న వాళ్ళని మానవులు అంటారు. మాయ అంటే మనస్సు.
మనం ఇలాంటి చోటకు వస్తే ఆ మాయలోంచి 3 రోజులనే బయటకు వచ్చి చక్కగా ఈ ప్రకృతిలో గడుపుతూ ధ్యానం చేసుకొని జలపాతంలో స్నానం చేసి పక్కన నదిలో స్నానం చేస్తే ఎంతో ఎనర్జీ వస్తుంది. ఇలాంటి అద్భుతమైనది 3 రోజులు ఏర్పాటు చేయడం అంటే సామాన్య విషయం ఏం కాదు. ఎంతోమంది పెద్దల సహకారం, అటు అప్పారావు గారు కానీ ఇటు రాజు గారు కానీ ఎంతోమంది దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్థిక సహాయం చేసేవాడు బోళ్ళు అంతమంది. శ్రీను అయితే ఎంత కష్టపడుతున్నాడో మొదటి నుంచి చూస్తే అర్థమవుద్ది. అంత ఐరన్ అక్కడి నుంచి మోసుకొచ్చి ఆ రాళ్ళన్నీ మోసుకురావడం ఏంటంటే తీసుకురావడం రోడ్లు అవి ఇప్పుడు వచ్చినాయి. ఇంకా ముందు ఇంకా పెద్ద రోడ్లు వస్తాయి, తారు రోడ్లు అవి. సో ఎంత చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. సామాన్యులు ఎవరూ చేయరండి, అసామాన్యులు మాత్రమే చేయగలరు. సో ఇలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మనం ఈ ప్రదేశం గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది వచ్చి ఈ ప్రకృతిలో నివసిస్తే 3 రోజులైనా వారం రోజులైనా ఎంత అద్భుతమైన ఎనర్జీని సంపాదించుకోవచ్చో వాళ్ళకి మనం తెలియజేసి ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిది మై డియర్ మాస్టర్స్. దయచేసి ఆ కార్యక్రమంలో మీరు ఉండాలని ఈ సమయాన్ని నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మూర్తి సార్. వారి యొక్క ప్రచార వాహనంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ఈ బుద్ధ పూర్ణిమ ఎందుకు చేస్తున్నామని చెప్పి అందరినీ ఆహ్వానించి మరీ వచ్చారు. ఈ 3 రోజుల పాటుగా సమీప గ్రామాలన్నింటిలో కూడా ఇక్కడికే మనం వారిని భోజనానికి ఆహ్వానించామండి. రేపటి నుంచి మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సో అలాగే మన సీను గారు, పరిమళ సీను గారు, అతడే ఒక సైన్యం అంటాం కదా, అతన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్ అందరం కూడా. సో మన కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం బుద్ధ పౌర్ణమి. మన బ్రహ్మర్షి సుభాష్ రామకృష్ణ పత్రిజీ గారిని కూడా మైత్రేయ బుద్ధులుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. మైత్రేయ బుద్ధుడు అంటే బుద్ధత్వం అనేది మిత్రుత్వంలోనికి వెళితే అది ఎలా ఉంటుంది అనేది పత్రిజీ గారు మనకి నిరూపించారు. సో బుద్ధ పౌర్ణమి మనకు తెలిసిన బుద్ధుల వారు ఒక్కరే, సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. కానీ తనకంటే ముందు ఎంతోమంది బుద్ధులు ఉన్నారు, తనకంటే తర్వాత ఎంతోమంది బుద్ధులు వచ్చారు, వస్తూనే ఉంటారు. సో కాబట్టి అలాంటి బుద్ధత్వానికి మనం ఒక వందనం మనం చేసుకుంటామండి. సిద్ధార్థ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే బుద్ధత్వానికి వందనం అంటే జ్ఞానానికి వందనం, బుద్ధత్వానికి వందనం అంటే ప్రజ్ఞకి వందనం, ఒక ఆలోచన శక్తికి వందనము. సో మనలో ఉన్నటువంటి జ్ఞానానికి వందనము, ధ్యానానికి వందనము. కాబట్టి మనం నెక్స్ట్ కార్యక్రమం బుద్ధ వందనం అనేది మనకి సిద్ధార్థ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు చేయిస్తారు. ఓకే, వెల్కమ్ సార్. ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఈ దారపల్లి ధ్యానయజ్ఞం 3కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము ఈ 3 రోజులు బుద్ధ పౌర్ణమి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క ధర్మంలో, ఒక్కొక్క పరంపరలో గురువులని మనము వారి యొక్క లక్షణాలను చెప్పడానికి, వారిలో ఉండే జ్ఞానాన్ని చెప్పడానికి ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్కలాగా మనము స్తుతిస్తూ ఉంటాము. అదేవిధంగా బౌద్ధ ధర్మంలో బుద్ధవందన అనేది స్పెషల్గా చేస్తారు బుద్ధ పౌర్ణమి రోజు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బుద్ధ అనే పదము యొక్క అర్థం ఏంటంటే జ్ఞానోదయం పొందినటువంటి ఒక వ్యక్తి. సిద్ధార్థ గౌతముడు మాత్రమే బుద్ధుడు కాదు, ఎవరైనా బుద్ధత్వాన్ని పొందొచ్చు. సో ఆ బుద్ధ పురుషులందరికీ, అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, రాబోయే వాళ్ళందరికీ మనము నమస్కారం చేస్తూ బుద్ధవందన చేస్తారు. అదేవిధంగా దీంట్లో ఒక మైత్రీ భావన ఉంటుంది. మైత్రీ భావన అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒకవైపు యుద్ధం జరుగుతోంది, అందరికీ తెలుసు ఈ విషయం, అవునా? ప్రపంచంలో మొత్తం అశాంతి నెలకొంది, హింస జరుగుతుంది, రకరకాల అట్రాసిటీస్ జరుగుతున్నాయి. సో ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మనం ఇలా ఉన్నాము అంటే అక్కడ ఎంతోమంది పోరాడుతున్నారు బార్డర్లో. సో ఆ వీర జవాన్లందరికీ కూడా ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఎందుకంటే వాళ్ళు అక్కడ బార్డర్లో లేకపోతే ఇప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో, మన పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలిసేది కాదు. సో అలాంటి యోధులకి, సో వీర జవాన్లకి, సైనికులకి అందరికీ వందనం చేద్దాము. సో వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలి. అండ్ అది పాకిస్తాన్ శత్రు దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఉండే ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఓన్లీ వెపన్స్ మధ్యలోనే వార్ జరగాలి, మనుషుల మధ్యలో జరగద్దని కోరుకుందాం. ఇప్పటిదాకా అదే జరుగుతోంది, వెపన్స్ మధ్యలోనే జరుగుతోంది.
సో మనుషులకి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదు. సో ఇది యుద్ధం త్వరగా సమసిపోవాలా. అండ్ బుద్ధ పురుషులంతా వారి యొక్క శక్తిని ప్రపంచానికి అందించి ప్రపంచ శాంతిని నెలకొల్పాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ బుద్ధవందన చేద్దాం. దయచేసి అందరూ నిలబడి నమస్కార ముద్రలో చేయండి. నిలబడి కళ్ళు మూసుకొని దండం పెట్టండి. మీ అందరి చెప్పులు వదలండి, పాదరక్షలు వదలండి. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్సా. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. పాణాతిపాతా వేరమణి సికాపదం సమాదియామి. ఆదిన్నదానా వేరమణి సికాపదం సమాదియామి. మూసావాదా వేరమణి సికాపదం సమాదియామి. సురమేర మధ్య ప్రమాదటానా వేరమణి సికాపదం సమాదియామి. సబ్బ పాపస్య ఏకరణం కుశలస్య ఉపసంపదా. సాచిత్య పర్యోదపనం ఏతం బుద్ధానుశాసనం. సాధు సాధు సాధు. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి. కూర్చోండి అందరు. దారపల్లిలో ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా బుద్ధ వందనాలు. ఈ పంచశీల ఇప్పుడు మనం పాటించింది, ఇప్పుడు మనం చదివింది ఏదైతే ఉన్నదో దానికి అర్థం మేడం అన్నపూర్ణ మేడం గారు చెప్తారు. పంచశీలాలతోటి ఒక మనిషి జీవితం ఎంతగా ముడిపడి ఉంటుంది, దానికి బుద్ధుడు ఏ విధంగా చెప్పిండు, బుద్ధుని లోపల వచ్చిన కలర్స్ ఏంటి అన్నది మేడం మనందరికీ వివరంగా చెప్తారు. ఇది యాక్చువల్గా నా పేరు దుర్గం సిద్ధార్థ రామూర్తి, మాది ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా. వాస్తవానికి మా ప్రాంతంలో అడవి ప్రాంతం అయినప్పటికీ కూడా మా దానికంటే ఇక్కడ చాలా అందంగా ఉన్నది. ఎంత అందంగా ఉన్నదంటే ఆ లోకాన్ని మర్చిపోయి ఈ లోకంలోనే ఉండేటట్టు ఉన్నది. బాధ్యతను కూడా మన భుజ స్కంధాల పైన వేసుకోవాలి. ఎందుకంటే ఇంత రిమోట్ ఏరియా అయినా కూడా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా ఉన్నదంటే ఈ ప్రాంతానికి వస్తే ఏది కూడా గుర్తు రావడం లేదు. చాలా సంతోషంగా ఉన్నది. మీరు కనుక ఆధ్యాత్మికంలా ఎదగాలంటే ఇది రానున్న కాలంలో
చాలా పెద్ద ఈ దేశంలోనే పెద్ద సెంటర్గా ఏర్పడుతుంది, జ్ఞాన మందిరంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆనపన సతి ఏదైతే మన పత్రి గారు తీసుకున్నారో బుద్ధుడి దగ్గర నుండి తీసుకున్నారు, పత్రి గారు బుద్ధుడి దగ్గర నుండి ఆనపన సతి తీసుకున్నారు. అట్లాగే పిరమిడ్ కాన్సెప్ట్ అనేది ఓషో నుండి తీసుకున్నారు. ఏది కూడా మనం ఈ సమాజానికి అందియడానికే వచ్చినము. మన వంతు బాధ్యతని మనము ఒకరినొకరం గౌరవించడం నేర్చుకోవాలా. గౌరవించుకొని ఒకరినొకరిని ప్రేమగా పలకరించుకొని ప్రేమ, దయ, కరుణ ఆ బుద్ధుడు చెప్పిన మార్గంలో మీరంతా నడవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అల్లబక్షు అన్నగారికి మరియు ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి మన కోసం ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇన్ని వసతులు కల్పించిన ఈ కమిటీ సభ్యులకు పేరు పేరున్న నా బుద్ధ వందనాలు, మీకు కూడా బుద్ధ వందనాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం సిద్ధార్థ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. చూడండి వారి మాటల్లో, అంటే ఒక యువత అంటే భారతదేశం మున్ముందు ఎంత జ్ఞానవంతంగా తయారవుతుంది అనడానికి ఇలాంటి యూతే మనకి సాక్షాత్కారం అండి. చూడండి ఆ మాటల్లో ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఫైర్ ఉంది, ఎంత ఆశ ఉంది, ఎంత ప్రేమ ఉంది. సో భారతదేశ నవయువ తరానికి అందరికీ కూడా అందరూ జ్ఞానులు కాబోతున్నారు. మన పత్రి సార్ వాసించింది అదే కూడా. సో భారతదేశ నవయువ తరానికి అందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టుకొని మన ఆత్మీయ అతిథి ఎంతో బిజీగా ఉన్నా సరే వారికి యాక్చువల్గా వారి కార్యక్రమం కూడా ఉంది వారికి విశాఖపట్నంలో, మన కోసం ఈరోజు వచ్చారు, రేపు మార్నింగ్ కూడా ఉంటారు. మన శ్రీమతి ఎస్పి అన్నపూర్ణమ్మ గారు మా దివ్యగంధగా పేరుగాంచారు. సిద్ధార్థ ఫౌండేషన్ దలైలామా గారి దగ్గరికి వెళ్ళి దలైలామా గారితోటి జ్ఞాన సందేశాలు పంచుకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమూర్తి అండి అని మేడం గారు. ప్లస్ ఓషో తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఓషో ఎలాంటి జ్ఞానం అయితే చెప్పారో ఓషో జ్ఞానంలో ఇంకా లోపలికి ధ్యాన స్థితి కంటే లోపల ఉన్నటువంటి సమాధి స్థితిని అర్థం చేసుకొని ఆ సమాధి స్థితిని ప్రపంచానికి అందించడానికి ఎంతో కష్టపడుతున్నారు. సో అన్నపూర్ణమ్మ గారు మీకు ఆత్మీయ స్వాగతం అండి. మేడం గారు ఒక మాట అన్నారు, సార్ 10,000 మందికి సమాధి స్థితిని అనుభూతిలోకి చెందించాలి అని చెప్పి ఉందండి అని చెప్పి నాతో మధ్యాహ్నం పూట అన్నారు. నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఓకే మ్యామ్, మీకు ధారపల్లి బుద్ధ పూర్ణిమ వేడుకల కమిటీ తరపున ఆత్మీయ స్వాగతం. ఆది భిక్షు అన్న, అన్నపూర్ణ మేడం, నేను ఆదిశేషు. ఆది భిక్షు అనేది మేడం గారు అన్నకిచ్చిన పేరు. అది కల్మషం లేని మనిషి, ఎంత త్యాగానికైనా వెనుకాడని మనిషి. ఆ అన్న, నేను, మేడం ఒక 4 కలిసి ధర్మశాలకు వెళ్ళినాం. ఎందుకంటే అక్కడ దలైలామాని కలుద్దామని చెప్పేసి మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకొని ఒక పిల్లల భవిష్యత్, ఎందుకంటే ఈ భారతదేశం అనేది జ్ఞానం పుట్టిన దేశం. భారతదేశం అనేది జ్ఞానం పుట్టిన దేశం. ఈరోజు ఉన్న పరిస్థితులని బ్యాలెన్స్ చేయాలంటే పిల్లల నుండే మార్పు తీసుకురావాలా, ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి అన్న ఆలోచనతోటి ధర్మశాల కోవిడ్ టైంలో పోయినాం. మేము అతన్ని కలవడానికి అంటే యూనివర్స్ కూడా మాకు ఎంత సహకరించింది, మేడం శక్తి ఎంత గొప్పదంటే మేము పోయిన వితిన్ 2 days or 3 daysలలో మాకు కావాల్సిన వసతులు వచ్చినాయి. అట్లాగే దలైలామా దగ్గర పోవడానికి మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే చాలామంది అతన్ని కలవడానికి కుప్పలు జనం ఉంటారు. చాలా ఎత్తు మీద ఉంటుంది. ఏం మేడం అది? మెక్లోడ్గంజ్ చాలా పెద్దగా ఉంటుంది. మీ రోడ్లు ఎట్లున్నాయో ఆ ప్రాంతంలో కూడా అదే రోడ్లు ఉంటాయి. ఒక కారే పోతుంది తప్ప ఇంకో కారు పోదు అన్నట్టు. ఆ ప్రాంతంలో మేము పోయినప్పుడు మీదికై వర్షాలు, మీది ప్రాంతం ఎట్లున్నదో సేమ్ అట్లనే ఇట్లా ఉంటుంది అయినది. అక్కడ లైట్గా వర్షం పడుతూ ఉంటుంది ఎప్పటికీ. అయినని గెలవడానికి నేను, మేడము, ఆది భిక్షు అన్న, ఇంకో దాసాజ్ అనే గురువు గారు అందరం కలిసి 3 కలిసి 4 కలిసి పోతున్న క్రమంలో 3 గేట్లు దాటి కోవిడ్ టెస్ట్ చేసుకొని అతనితోటి కలవడానికి. ఎందుకంటే మన చేతిలో మనది ఏదైతే ఈ కండువలు ఉన్నాయో
మనం తీసుకుపోయి ఆయనకి వేద్దామంటే మనయే తీసి మనం వెళ్ళేస్తాడు, లేకపోతే చేతిలో చెయ్యి పెడతాడు. చెయ్యి పెట్టేసి ఒక 20 సెకండ్స్ కంటే ఎక్కువ ఎవరితోటి మాట్లాడాడు. అలాంటి పర్సన్ని మేము కలవడానికి తను ఏటో బయలుదేరుతున్నాడు. బయలుదేరే ముందే మేము ఒక నలుగురు, నేను ఫస్ట్, మేడం సెకండ్, ఆదిభిక్షు అన్న థర్డ్, ఆయన ఇంకో ఆయన దాసాది ఫోర్త్, మేమందరం లైన్గా పోతున్నప్పుడు ఆయన కార్లు ఎక్కేటప్పుడు నేను పోయేసి సెకండ్ ఇచ్చి, సార్ ఐ విల్ డిస్కస్ విత్ మై ప్రాజెక్ట్, ఐఎమ్ కమ్ టు, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, హైదరాబాద్ నుండి వచ్చినామని చెప్పేసి నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో నేను చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన 2 నిమిషాలు ఆగిండు. ఈ చేతిలో పెడితే పూలు ఎట్లా లేతగా ఉంటాయో ఆయన అంత పవిత్రంగా ఉన్నాడు. ఆ క్రమంలో మేడం వచ్చేసి మేము ప్రాజెక్టు కోసం డిస్కస్ చేస్తున్న క్రమంలో, సిద్ధార్థ ఫౌండేషన్ ప్రాజెక్టు డిస్కస్ చేస్తున్న సందర్భంలో మాకు నిలబడి ఆ పెద్ద మనిషి 45 నిమిషాలు డిస్కస్ చేసిండు. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే, జ్ఞానానికి ఎవరైనా కూడా తల వంచాల్సిందే. జ్ఞానం అనేది చాలా ఉన్నతమైనది, గొప్పది, ఎవరు కొనలేనిది, ఎవరికి అమ్మబడది. ఎందుకంటే దీనికి కుల మతాలు ఉండయి, కులమానాలు ఉండయి. కాబట్టి ఆ 45 నిమిషాలు డిస్కస్ చేసిన తర్వాత తను ఒక వర్డ్ అన్నాడు, గొప్ప వ్యక్తి పుట్టిన భారతదేశం, ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, సమతామూర్తి, మైత్రి భావనని పంచిన మహామనిషి ఈ భారతదేశంలో పుట్టిండు. నా చివరి శ్వాస కూడా ఈ భారతదేశంలోనే విడుస్తా, నేను ఈ భారతదేశాన్ని వదిలేసి వెళ్ళను నేను. మీరు ఏదైతే చెప్తున్నారో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం, ఈ సమాజానికి అవసరము. దానికోసము మేము ఒక 10 ఎకరాల ల్యాండ్ కోసం అని చెప్పేసి పోతే, నా వంతుగా నేను సహకరించడమే కాకుండా నాకు దోచింది ఒక 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని పిలుస్తా అని చెప్పండి. ఇంకా కూడా ఆ పిలుపు రాలేదు, బహుశా మర్చిపోయిందా లేకపోతే మళ్ళీ మేము వెళ్ళాల్సి ఉన్నది. అంటే ఇది ఈ వర్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచ బౌద్ధ గురువు అతను, ప్రపంచ శాంతి కోరుకునే వ్యక్తి. ఏ మతమైనా ఎవరైనా కూడా ప్రపంచ శాంతినే కోరుకుంటారు, సమానత్వాన్ని కోరుకుంటారు, సుఖ సంతోషాలతోటి, మైత్రిభావంతో ఈ ప్రకృతి పంచభూతాలు ఉండాలని కోరుకుంటారు. ఆ పంచభూతాలన్నీ సహకరిస్తున్నాయి కాబట్టి ఈరోజు మనమంతా ఇక్కడ కలుసుకున్నాం. ఆ పంచభూతాలకు మనం రుణపడి ఉన్నాం. మన తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉన్నామో, మనకి బతుకునిచ్చిన ఆ మహనీయులకు ఎంత రుణపడి ఉన్నామో, ఈ పంచభూతాలకు కూడా అంత రుణపడి ఉన్నాం. ఆ రోజు ఆ చెప్పిన వర్డ్స్, ఎందుకంటే అమ్మగారితోటి డిస్కస్ అనేది 2 నిమిషాలు ఆగే దలైలామా 45 నిమిషాలు ఆగి మాతోటి ముచ్చటించండు. అది ఎందుకంటే ఇక్కడికి చాలా సందర్భాలలో అన్నప్పుడు మీరు దలైలామని కలిసిండ్రట, ఆ దలైలామా మీకేం చెప్పిండు, ఎట్లా మీరు అంతా కలిసిండ్రు కదా, మా ప్రాంతంలో మీరు రావాలని చెప్పేసి చాలా సందర్భాలలో అమ్మని రిక్వెస్ట్ చేసిండ్రట. అది మీతో పంచుకోవాలని చెప్పేసి అమ్మ మాట్లాడే ముందు మీకు చెప్తున్న, ఈ సౌత్ ఇండియన్నే బుద్ధుడు చెప్తాడు, ప్రజ్ఞ, శీల, కరుణ, సమాధి కూడా చెప్తాడు. ఆ సమాధి అనే కార్యక్రమాలు అమ్మ చేయడమే కాకుండా చాలామంది కూడా క్లోజ్డ్ మెంబర్స్ని తీసుకొని ఆ సమాధి అనుభూతి చెందే విధంగా, ఆ సమాధి అందే విధంగా అందరికి కూడా తన యూనివర్స్ తోటి జోడించి, ప్రతి ఒక్క గురువు ఒక బ్లెస్సింగ్స్ అయిన ఎనర్జీ తీసుకొని, ఎందుకంటే సాక్షాత్తు నేను చూసిన వచ్చిన ఎనర్జీస్. ఇప్పుడు ఏదైతే ఇలా మనం దేవుళ్ళని ఇంకోటని పిలుచుకుంటున్నామో అవి శక్తి రూపంలో ఉంటాయి, బొమ్మ రూపంలో ఉండయి. ఆ శక్తులను మేము చూడగలిగినాం. ఎందుకంటే అతి తక్కువ సమయంలో నాలో నేను బతుకుతూ, నాతో నేను వర్తమానంలో బతుకుతున్న క్రమంలో అమ్మ చెప్పే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు అవన్నీ కూడా మా ముంగట సాక్షాత్కారమైనాయి. కాబట్టి ఆ విధంగా ఆ అమ్మగారి జ్ఞానం అందుకునే ముందు ఈ విషయము మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి తీసుకున్నా. ఇప్పుడు అమ్మగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నిలబడి బుద్ధ జయంతి పర్వదిన శుభాకాంక్షలు, బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. భారతదేశం అనేది పురాతన కాలం నుంచి ఎంతోమంది
మహర్షులకి సత్పురుషులకి నిలయంగా ఉంది. అందుకే ఈ భూమిని మనము కర్మభూమి అంటాము, బుద్ధ పురుషుల భూమి అంటాము. తర్వాత మహర్షులు జన్మించిన భూమిగా చాలా పవిత్రంగా చూస్తాము. ప్రపంచ దేశాలు కళ్ళు తెరవనప్పుడు భారతదేశం అనేది ఒక గోల్డెన్ ఎరాని చూసింది. అంటే ఇక్కడ గోల్డెన్ ఎరా అంటే సంపద, డబ్బు, బంగారం ఇది కాదు. భారతదేశం ప్రపంచానికి ఏమి ఇచ్చింది అంటే జ్ఞానాన్ని అందించింది, సత్యాన్ని అందించింది, తర్వాత విశ్వధర్మాన్ని అందించింది. అండ్ అదేవిధంగా శీలం, ధ్యానం, సమాధి, ప్రజ్ఞ, తర్వాత విశ్వశాంతి. అందుకే భారతదేశాన్ని విశ్వగురువులాగా భావించేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు భావిస్తున్నారు. కొన్ని అమెరికా లాంటి కంట్రీస్ అసలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయా లేదా అని తెలియనప్పుడు భారతదేశం అనేది ఒక గోల్డెన్ ఎరాని చూసింది అన్ని విధాలుగా. సో అలాంటి గురువుల యొక్క పరంపరలో మనది చాలా రకాల పరంపరలు ఉన్నాయి మన భారతదేశంలో, అవునా? చాలా రకాల మతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పరంపరలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ భారతదేశం యొక్క మూలం ఏంటి అంటే ఋషి పరంపర, మహర్షుల పరంపర. ఈ రిలీజియన్స్ అనేవి తర్వాత వచ్చినాయి, మనకి మతం అనేది తర్వాత వచ్చింది. కానీ భారతదేశం యొక్క పరంపర ఏంటంటే ఋషి పరంపర, మహర్షుల పరంపర, సాధనా పరంపర. ఎందుకంటే మనం పరమశివుడి నుంచి తీసుకుంటే ఆయన ఆదియోగి, విశ్వంలో మొట్టమొదటి ధ్యానయోగి ఆదియోగి పరమశివుడు నుంచి తీసుకుంటా మొన్నటి గురువుల వరకు మనం తీసుకుంటే కూడా మనకి వాళ్ళంతా ఏం బోధించారు అంటే 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ గురువు ఏ విషయం చెప్పినా, ఎలా చెప్పినా, వాళ్ళు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే ఒకటి అసతోమా సద్గమయ, అంటే అసత్యాన్ని వీడి సత్యంలోకి రావాలి. రెండవది తమసోమా జ్యోతిర్గమయ, అంటే అంధకారాన్ని దాటి వెలుగులోకి రావాలి. మూడవది ఏంటి? మృత్యోర్మ అమృతంగమయ, అంటే మృత్యువుని అతిక్రమించి ఈ జనన మరణ చక్రాన్ని దాటి, ఈ సంసార చక్రాన్ని దాటి, భవచక్రాన్ని దాటి ధర్మచక్రంలోకి, లోకచక్రాన్ని కూడా దాటి ఒక విశ్వధర్మం యొక్క చక్రంలోకి ఎంటర్ అయిపోయి మనిషి జనన మరణ చక్రాన్ని దాటి ఒక విముక్తి దశలో ముక్తిని, మోక్షాన్ని పొందాలని చెప్పి పూర్వకాలం నుంచి మహర్షులు ఘోషిస్తున్నారు. అవునా? మీరు ఏ ధర్మగ్రంథం తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా, ఏది తీసుకున్నా అంతా ఇదే చెప్తుంది. కానీ ఎంతమంది దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ధ్యాన మార్గంలో కొంతమంది వెళ్తున్నారు, భక్తి మార్గంలో కొంతమంది వెళ్తున్నారు, యోగ మార్గంలో ఇంకొంతమంది వెళ్తున్నారు. నడుస్తున్నారు సంవత్సరాల కొలది, కానీ గమ్యం ఎవరు చేరట్లే. కొంతమంది కొంత దూరం ప్రయాణించి ఆగిపోయారు, ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఆగిపోయారు. కానీ అంతిమ లక్ష్యాన్ని ఎవరు చేరుకోవట్లేదు. ఏంటా అంతిమ లక్ష్యం? అల్టిమేట్ గోల్ ఏంటి? ప్రతి మనిషి యొక్క జీవితానికి జీవిత లక్ష్యం ఏంటి? జీవిత పర్పస్ ఏంటి? లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అంటే భౌతికంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా ప్రతి మనిషి కూడా రెండిటి కోసం పరితపిస్తాడు జీవితాంతం. అది ఏంటి అంటే ఒకటి స్వేచ్ఛ, రెండవది ఆనందం, ఫ్రీడమ్ అండ్ బ్లిస్. మనం సాల్వేషన్ని, లిబరేషన్ ఏమంటాము? ముక్తి, మోక్షాన్ని. ముక్తి అంటే ఏంటి? ఫ్రీడమ్, స్వేచ్ఛ, అన్ని బంధనాల నుంచి, శరీరం నుంచి, మనసు నుంచి, ఇంద్రియాల నుంచి, హృదయం నుంచి, భావాల నుంచి, ఇమోషన్స్ నుంచి, ప్రపంచం నుంచి, ఈ పంచభూతాల నుంచి, అన్నిటి నుంచి విముక్తి అయిపోయి ఒక స్వేచ్ఛ సౌధంలోకి అడుగిడాల. అండ్ అదేవిధంగా ఒక ఆనందకర స్థితిలో ఉండాలి. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. ఈ మూడిటికి చాలా తేడా ఉంటుంది. సుఖం అనేది తాత్కాలికం, మనకి నచ్చింది తింటేనో, నచ్చిన వ్యక్తులను కలిసినప్పుడు, లేదా ఇష్టమైంది మనం కొనుక్కున్నప్పుడు మనకు వచ్చేది ఏంటి? సుఖం. సంతోషం అంటే ఏంటి? జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని మనం ఏదైతే మనం అచీవ్ చేస్తామో దాని ద్వారా ఒక సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తితో వచ్చేది ఏంటి? సంతోషం. కానీ ఆనందం రాదు. ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ పరిధులన్నీ దాటాలి.
ఏదైతే ఒక మనిషి ఏదైతే తన చుట్టూ ఒక బంధనాలను ఏర్పరచుకున్నాడో, ఏమేం బంధనాలను ఏర్పరచుకున్నాడు మనిషి? ఒకటి పేరు, ఊరు, శరీరం, అవునా, తల్లిదండ్రి, కుటుంబం, వ్యవస్థ, సామాజిక స్థితిగతులు, మీ మంచి మీ చెడు, మిత్రులు, శత్రువులు, తర్వాత కులము, మతము, రకరకాల విద్వేషాలు, వీటన్నిటి పొరల నుంచి మనిషి దాటకపోతే ఆనందం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ ఏ మాత్రం కొంచెం క్లేశం ఉన్నప్పటికీ కూడా, ఏ మాత్రం కొంచెము ఒక శేషం మిగిలినప్పటికీ కూడా మళ్ళీ మనిషి బ్యాక్కి రావాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ సేవ చేసేటప్పుడు కానీ, సాధన చేసేటప్పుడు కానీ, లేదా ధ్యానం చేసేటప్పుడు కానీ, ఏ పని చేస్తున్నప్పుడు కూడా నిష్కాముడై చేయాలి అని అంటారు. అంటే ఫలాపేక్ష ఆశించకుండా చేయాలని అంటారు. ఎందుకు ఫలితాన్ని ఆశించద్దు అంటే, ఫలితాన్ని ఆశించినప్పుడు అక్కడ రాగం వస్తుంది, తృష్ణ వస్తుంది. ఆ తృష్ణ వచ్చినప్పుడు అది మనకి అందనప్పుడు ఏమవుతుంది, దాని పక్కన ద్వేషం కూడా వచ్చేస్తుంది. అంటే రాగద్వేషాలు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు మనిషికి ఆనందం అనేది రాదు. ఇక్కడ భౌతికంగా మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు ధ్యానం చేస్తున్నారా, సేవ చేస్తున్నారా, మీరు భక్తిలో ఉన్నారా, యోగంలో ఉన్నారా, ఇది ఇంపార్టెంట్ కాదు. మీరు ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారా లేదా. ఒకసారి బుద్ధుడి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి వచ్చేసి ఒక విషయం అడిగాడు. ఏంటి అంటే, నాకు సంతోషం కావాలి, నాకు ఆనందం కావాలి అని చెప్పి అడిగాడు అనమాట. బుద్ధుడు అక్కడ ఏం చెప్పాడంటే, ఫస్ట్ నాకు తీసేయి, కావాలి తీసేయి అని అన్నాడు. ఆనందం ఈ క్షణంలోనే ఉంటుందని అన్నాడు. అంటే నాకు అంటే నాకు అంటే ఇక్కడ నేను ఉంది, నేను నాది నాకు అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆనందం ఉండదు. కావాలి అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ తృప్తి ఉండదు. తృప్తి ఎక్కడైతే ఉండదో, అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆనందం ఉండదు. సో ఆధ్యాత్మికత యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటంటే అహంకార శూన్యత, నిరహంకారం, నిరాకారం. ఎవరైతే నిరహంకారులు అయిపోతారో వాళ్ళు నిరాకారంలోకి ఎంటర్ అవుతారు. నిరాకారంలోకి ఎంటర్ అన్నప్పుడు అప్పుడు ధ్యాన స్థితి వస్తుంది. నిరాకారంలోకి వెళ్ళకపోతే మెడిటేటివ్నెస్ రాదు, నో మైండ్ స్టేట్ రాదు, ఆ శూన్య స్థితి రాదు. ఎందుకంటే అహం అనేది ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు శరీరం నుంచి మొదలవుతుంది. అహం అనేది శరీరం నుంచి మొదలవుతుంది. తర్వాత మనసు వచ్చేస్తుంది, ఇంద్రియాలు వచ్చాయి, భౌతిక ప్రపంచం వచ్చింది, బంధాలు వచ్చాయి, బాంధవ్యాలు వచ్చాయి. అంటే నేను, నాది, నావారు, ఈ మూడు, నేను, నాది, నావారు, ఈ మూడు ఒక మనిషికి ఎంతవరకు అయితే ఉంటాయో వాళ్ళకి విముక్తి లేదు, ఆనందం లేదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా రాదు. ఎందుకు రాదు అంటే, ఇప్పుడు ధ్యానం కానీ యోగం కానీ ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ కూడా ఈ మూడు వెళ్ళిపోకపోతే మాత్రం మనిషి అల్టిమేట్ గోల్కి వెళ్ళడు. చాలామంది సాధకులు, అంటే నాది దాదాపు 30 సంవత్సరాల నా సాధనా జీవితంలో, నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పటి నేను చూస్తున్నా, ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. అందరి గురువుల దగ్గరికి వెళ్ళి నేను సాధన చేశాను. ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉంటారో అందరి దగ్గరికి వెళ్ళి సాధన చేయడం జరిగింది. అక్కడ గురువులని చూశాను, శిష్యులని చూశాను, వాళ్ళ స్థితిగతులను చూశాను. ఎక్కడ వాళ్ళ జర్నీ అక్కడే ఆగిపోయింది. ఒకప్పుడు చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. కాబట్టి ఒక వ్యక్తి ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ తనకు కావాల్సింది ఏంటి అంటే, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుతున్నామా లేదా, మన లోపల అహం ఎంత తగ్గింది, అరిషడ్ వర్గాలు ఎంత తగ్గాయి, తర్వాత ఈ రాగద్వేషాలు ఎంత తగ్గాయి, మనం తృష్ణకి ఎంత దూరం అయ్యాం, అసలు ఫలాపేక్ష లేకుండా మనం అసలు కర్మ చేస్తున్నామా లేదా అనేది ప్రతి వాళ్ళు స్వాధ్యయనం చేసుకోవాలి. ప్రతి సాధకుడు చేసుకోవాలి, ప్రతి ధ్యాని చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ స్వాధ్యయనము అంటే ఈ పుస్తకాలు చదవడము, ఈ శాస్త్రాలు చదవడం, ఇది కాదు స్వాధ్యయనం అంటే. స్వాధ్యయనం అంటే స్వయాన్ని అధ్యయనం చేయడం, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం, నీ జీవితాన్ని అధ్యయనం చేసుకోవడం, నీలో ఉన్న మంచిని చెడుని చూసుకోవడం, నీలో ఉన్న మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, నిన్ను ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నాయి, అసలు నీ సాధన ఎందుకు ఆగిపోతుంది, నీకు నిర్విచార స్థితి ఎందుకు రావట్లేదు. ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చుంటే 100 ఆలోచనలు వస్తాయి. అవునా? అసలు మీరు శ్వాస మీద ధ్యాస పెడుతున్నారా, మనసు మీద ధ్యాస పెడుతున్నారా? ఎక్కువ శాతం మంది మనసు మీద ఎక్కువ పెడతారు. శ్వాస మీద ధ్యాస ఎప్పుడో ఒకసారి వస్తుంది.
ఒక గంట సేపు మెడిటేషన్లో కూర్చుంటే మనం ఎంతసేపు శ్వాసను పట్టుకుంటామని చూస్తే ఎక్కువ శాతం ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి ఎందుకు మైండ్ డిస్టర్బ్ చేస్తోంది? ఎందుకు మనసు పరిపరి విధాలుగా పోతోంది? ఎందుకు మనసు చంచలంగా ఉంది? ఎందుకు చంచలంగా ఉంది అంటే మీకు ఇంకా వర్తమానంలో జీవించేటటువంటి కళ రాలేదు. ఇంకా గతం భవిష్యత్తులోనే జీవిస్తున్నారు, కానీ మీకు ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడం అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు ధ్యానం యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, లివింగ్ మూమెంట్ టు మూమెంట్. ఇక్కడ జీవించడం, క్షణక్షణం జీవించడం, వర్తమానంలో జీవించడం, తర్వాత ఈ స్థితిలో నిమగ్నం అయిపోవడం. ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు, అందరూ 100% ఇక్కడే ఉన్నారా? లేరు, ఎవరు లేరు. మనసు పోతుంది కదా, పారిపోతుంది కదా మైండ్ అనేది. దీన్ని ధ్యానం అంటారా? ఇప్పుడు కళ్ళు తెరిచే మీరు ధ్యానపూర్వకంగా బ్రతకలేకపోతున్నారు కదా, కళ్ళు మూసి మీకు ధ్యానం ఎట్లా వస్తుంది? అందుకే రావట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అవునా? నేను మాట్లాడుతున్నాను, నా మాటలని మీరు శ్రవణం చేయకపోతే, నా మాటల మీద దృష్టి పెట్టి మీరు శ్రద్ధగా వినకపోతే, మీకు ఇంకా లోపలికి వెళ్ళేసి మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? నేను ఒక 10 మాటలు ఒక మాట మాట్లాడేలోపు 100 సార్లు పరిగెడుతోంది మీ మనసు అనేది. అంటే ఇక్కడ మీరు 100% లేరు. ఇది పరధ్యానం. దీని ఏమంటారు? పరధ్యానం. ఇది ఎంతవరకు అయితే మన దృష్టి, మన శరీరం, మన మనసు, మన ఇంద్రియాలు పరాధీనమై జీవిస్తాయో అంతవరకు ధ్యాన స్థితి రాదు. స్వయం మీద దృష్టి రానంత వరకు ధ్యాన స్థితి రాదు. అందుకే గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే అవేర్నెస్, జాగృతి. అంటే అప్రమాదలో జీవించమంటాడు. ప్రమాదంలో జీవించడం కాదు, అప్రమాదలో జీవించాలి అని అంటాడు. అప్రమాదలో జీవించడం అంటే ఏంటి? ప్రతి క్షణం జీవితంలో ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది, అడ్డంకి వస్తూ ఉంటుంది, ప్రమాదాలు వస్తూ ఉంటాయి. నువ్వు దాని నుంచి తప్పించుకోవాలంటే జాగృతిలో జీవించు. సమ్యక్ జాగృతి, సమ్మా సతి. ఆనాపాన సతి అంటే ఏంటి? వచ్చిపోయే శ్వాస పట్ల జాగృతి, ఎరుక, ఒక అవేర్నెస్. అది ఆ అవేర్నెస్ అనేది ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మాత్రమే ధ్యాన స్థితి వస్తుంది. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది 24 hours మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు ధ్యాన స్థితి వస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకుంటే ధ్యాన స్థితి వస్తుంది. అసలు ఫస్ట్ కళ్ళు తెరిచి ధ్యాన స్థితిలో బ్రతకడం నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు కళ్ళు మూసాక మెడిటేషన్ వస్తుంది. ఇప్పుడు మాటల పట్ల ధ్యాస, చేతల పట్ల ధ్యాస, అవునా, కర్మ పట్ల ధ్యాస, ఇవన్నీ ఎందుకు పెట్టమంటారు? మాట్లాడేటప్పుడు మాటల పట్ల, నడిచేటప్పుడు నడక పట్ల, ఏదైనా శరీరంతో పనిచేస్తున్నప్పుడు శరీరం పట్ల ధ్యాస పెట్టి చేయాలి, జాగృతిలో చేయాలి, జాగ్రత్తగా చేయాలి అని ఎందుకంటారు? ఎందుకంటే జాగ్రత్తగా ఉన్నప్పుడు, జాగృతిలో ఉన్నప్పుడు మీ ద్వారా తప్పు జరగదు. తప్పు జరగనప్పుడు మీకు పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు. ఆ పశ్చాత్తాపం అనేది మీ లోపల లేనప్పుడు మనసు అనేది గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడదు, వర్తమానంలో ఉంటుంది. అసలు మనసు ఎందుకు చంచలంగా ఉంది? కాసేపు పాస్ట్, కాసేపు ఫ్యూచర్, ఈ రెండింటి మధ్యలో ఎందుకు తిరుగుతోందంటే మీ లోపల పశ్చాత్తాపం ఉంది, పూర్వతాపం ఉంది, గతం ఉంది, సంశయాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నివృత్తి కాకపోతే మనసు అనేది వర్తమానంలోకి రాదు. అందుకే ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తామో, క్షణక్షణం జీవిస్తామో, వర్తమానంలో జీవిస్తామో అప్పుడు మనకి ధ్యాన స్థితి అనేది అందుతుంది. సో బుద్ధ కాన్సెప్ట్ మొత్తం, గౌతమ బుద్ధుడి యొక్క ఫిలాసఫీ అంతా కూడా ఏంటంటే అవేర్నెస్. అందులో ఫస్ట్ అవేర్నెస్ ఏంటంటే కాయానుపස්සన. కాయానుపස්සన అంటే కాయం అంటే ఏంటి? శరీరం. శరీరం పట్ల జాగృతి ఫస్ట్. అంటే శరీరంతో మీరు ఏదైతే ప్రక్రియలు చేస్తూ ఉంటారో దాని పట్ల ఎరుక ఫస్ట్. శ్వాస పట్ల ఎరుక అప్పుడే రాదు, శ్వాస పట్ల జాగృతి అప్పుడే రాదు. ఫస్ట్ బాడీ అవేర్నెస్ రావాలి. నడుస్తుంటే నడక మీద ధ్యాస, తింటుంటే ఫుడ్ మీద ధ్యాస, మాట్లాడుతున్నప్పుడు మాటల మీద ధ్యాస. మీ శరీరంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క చర్య పట్ల మీకు జాగృతి ఉండాలి. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా కదిలింది అనుకోండి, మీకు తెలియాలి కదులుతోందని చెప్పి, అన్కాన్షియస్నెస్గా చెయ్యి కదలద్దు.
దీన్ని ఏమంటారు? ఎప్పుడైతే 100% మీకు శరీరం పట్ల ధ్యాస వచ్చిందో, మీకు బాడీ అవేర్నెస్, బాడీ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వచ్చిందో, మీకు ఆటోమేటిక్గా మైండ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. ఈ మైండ్ కాన్షియస్నెస్ ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే మీరు శరీరం మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీరు మైండ్ కాన్షియస్నెస్ మీరు పెట్టాల్సిన అవసరం మీకు ఉండదు. ఎందుకు ఉండదంటే అక్కడ మనసు ఉండదు. ఎప్పుడైతే మీ కంప్లీట్ ధ్యాస మొత్తం మీ శరీరం మీద వచ్చేస్తే అక్కడ మీకు మైండ్ ఉండదు. పెట్టి చూడండి ఎప్పుడైనా, మీకు అర్థమవుతుంది. మీకు మనసు పనిచేయదు. ఇంకా మనసు టోటల్గా ఒక సైలెన్స్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే శరీరం మీద ధ్యాస మీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా శ్వాస మీద ధ్యాస మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా మీరు మనసు జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనసు ఆటోమేటిక్గా మీకు వర్తమానంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరంలో కదలికలు ఉన్నప్పుడు, శరీరం అనేది సరిగా లేనప్పుడు, శరీరం పట్ల ధ్యాస లేనప్పుడు మనసు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది 100%. అందుకే ఫస్ట్ బాడీ అవేర్నెస్, ఆటోమేటిక్గా మైండ్ అవేర్నెస్ వస్తుంది. మైండ్లో ఆలోచనలు వస్తున్నాయి అనుకో, వస్తుంది, ఈ టైంలో ఈ ఆలోచన వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఇది నేను గతంలోకి వెళ్తున్నానా, వర్తమానంలో ఉన్నానా, భవిష్యత్తులోకి వెళ్తున్నానా? ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు మీ మీ యొక్క స్థితి ఎలా ఉండాలి? నేను గతం గురించి ఆలోచిస్తున్నానా లేదంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానా? ఒక్కసారి మీరు లోపల దాని మీద ఆలోచన పైన దృష్టి పెట్టినప్పుడు మీ ఆలోచన వెళ్ళిపోతుంది, ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. కానీ మీరు ఏం చేస్తారు? దాంతోపాటు వెళ్ళిపోతారు, రోలాన్ అవుతారు. ఏదో ఒక గతంలో ఒక సంఘటన గుర్తొచ్చేసింది, మీరేం చేస్తారు? దాన్ని ఇప్పుడు జీవిస్తారు, దాన్ని మళ్ళీ ఇప్పుడే కళ్ళ ముందు జరుగుతోంది అన్నట్టుగా దాంట్లో లీనం అయిపోయి జీవిస్తూ ఉంటారు. ఈలోపు గంట అయిపోతే ధ్యానం అయిపోతుంది, అందరు లేపేస్తారు, క్లాప్స్ కొడతారు, వెళ్ళిపోతారు. ఈ గంట సేపు మీరు ఏం చేశారు అంటే మీ గతం పట్ల ధ్యాస పెట్టారే కానీ శ్వాస పట్ల పెట్టలేదు. కాబట్టి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు వస్తున్నప్పుడు ఏం చేయాలా? ఇది గతం నుంచి వస్తుందా, భవిష్యత్తు నుంచి వస్తుందా? గతమైనా వేస్టే, అనవసరం. ఇది భవిష్యత్తు కూడా వేస్ట్. మనం జీవించాల్సింది వర్తమానంలో అనేటటువంటి భావము మీ లోపల జాగృతం అయితే మీరు ఆలోచనల నుండి విముక్తి అయిపోతారు. మీరు ఒకసారి దాన్ని గుర్తుపట్టాలి. ఆలోచన వస్తున్నప్పుడు పాస్ట్ నుంచి వస్తుందా, ఫ్యూచర్ నుంచి వస్తుందా? అప్పుడప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్స్ వస్తాయి, అప్పుడప్పుడు గడిచిపోయిన సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి. అది ఎలా వస్తుంది అని మీరు ఒకసారి దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు దాని నుంచి విముక్తి అయిపోతారు, వర్తమానంలోకి వచ్చేస్తారు. మీరు ఎంతెంతసేపు మీరు వర్తమానంలో ఉంటారో అంతంతసేపు మీకు శ్వాస పట్ల జాగృతి వచ్చేస్తుంది. ఇది బుద్ధుడు చెప్పిన కాన్సెప్ట్ ఇది. సో ఈ శ్వాస విజ్ఞానం అనేది తెలుసుకోవాలి అంటే ఇది ఒక పెద్ద సైన్స్. అందరు చాలా చిన్న టెక్నిక్, ఈజీగా చేసేయచ్చు అని అంటారు, కానీ చాలా కష్టమైన టెక్నిక్ ఇది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆధునిక సమాజంలో మనుషులకి వాళ్ళ శరీరం పట్లనే వాళ్ళకి ధ్యాస లేదు, శ్వాస పట్ల ధ్యాస రావడం చాలా కష్టం. ఇట్స్ రియాలిటీ, ఇది ప్రాక్టికల్ రియాలిటీ, ఎవరైనా యాక్సెప్ట్ చేయవలసిందే. ఎందుకంటే తెల్లారి లేస్తే మనం భౌతిక ప్రపంచంలో ఎక్స్ట్రావర్ట్ అయి జీవిస్తున్నాం, బహిర్ముఖమై జీవిస్తున్నాము, అవునా? కళ్ళు తెరిచినా బయట ప్రపంచమే, కళ్ళు మూసినా బయట ప్రపంచమే, ఆఖరికి నిద్రపోతే కళల రూపంలో బయట ప్రపంచమే, చుట్టూ కళ్ళు తెరిచి చూస్తే అన్ని బంధాలు ఉంటాయి. ఇంకా మీరెక్కడున్నారు? మీరు లేరు అసలు. ఇప్పుడు మీరు చూడండి, గమనించండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మీకు వచ్చే ఆలోచనలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ గురించి వస్తాయా? రావు, ఇతరుల గురించి వస్తాయి. అసలు మీ గురించి మీరు ఎంతసేపు ఆలోచిస్తారు? దినంలో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రోజులో మీ శరీరం గురించి కానీ, మీ ఆరోగ్యం గురించి కానీ, మీ జీవితం గురించి కానీ మీరు అసలు ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. ఎందుకంటే తెల్లారి లేస్తే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, బంధాలు, ఫ్యామిలీ, సంపాదన ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అసలు ఒక మనిషి తన మీద తాను శ్రద్ధ పెట్టి ఆలోచించేటటువంటి క్షణాలు 24 గంటల్లో ఒక అరగంట కూడా ఉండదు. ఈవెన్ కాలకృత్యాలు తీర్చుకునేటటువంటి సమయంలో కూడా మీ మీద మీకు ధ్యాస ఉండదు. ఉంటుందా? సత్యం చెప్పండి, ఉండదు. ఎటెటో పోతూ ఉంటుంది. ఆ టైంలో కూడా మీతో మీరు ఉండరు. ఇప్పుడు ఇవాళ రేపు ఒక అలవాటు అయిపోయింది, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళిపోతున్నారు వాష్రూమ్స్లో కూడా. ఇంకా అక్కడ ఫ్యామిలీ కూడా ఉండదు, మొత్తం ప్రపంచమే ఉంటుంది ఇంకా అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఆధునిక సమాజంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ రకరకాల గ్యాడ్జెట్స్ డెవలప్ అయిపోయి
మనిషిని తనకు తాను దూరం చేసుకుంటున్నారు. మనిషి తనకు తాను దూరం అయిపోతున్నాడు. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాము. అందుకే ఆధునిక సమాజంలో ఉన్న మనుషులకి ధ్యాన స్థితి కష్టమైపోయింది. అందుకే ఎవరైనా సరే నిజంగా ఒక ధ్యాన అనుభవాన్ని తీసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాల అనుకున్నప్పుడు తప్పకుండా భౌతిక ప్రపంచానికి కొంత దూరం కావాలి. అట్లీస్ట్ రోజు కనీసం ఒక 2 గంటలన్నా భౌతిక ప్రపంచాన్ని పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టాలంటే మొత్తం పెట్టాలి కంప్లీట్గా. ఇంకా లోపల ఉండద్దు, బయట ఉండద్దు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీరే కనబడాలి కానీ ఇతరులు కనబడద్దు. అట్లీస్ట్ ఒక 2 అవర్స్. ఇంకా ముందు ముందు మీరు వెళ్తున్నటువంటి క్రమంలో మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఈ 24 అవర్స్లో ఈ 2 అవర్స్ మీకు సార్థకంగా అనిపిస్తాయి. మిగతా అంతా నేను టైం వేస్ట్ చేశాను మీకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నేను టైం వేస్ట్ చేశాను. అసలు మనిషికి ఎప్పుడు తన గురించి తనకు ఆలోచన వస్తుంది తెలుసా మీకు? ప్రాణం పోయేటప్పుడు వస్తుంది. అమ్మో బాడీ పోతుంది కొట్టుకుంటుంది కదా ప్రాణం. ఇన్నాళ్ళు ఇంకొన్నాళ్ళు బ్రతికితే బాగుండు, అవునా, ఇంకొన్నాళ్ళు లైఫ్ ఇస్తే బాగుండు భగవంతుడు, ఇంకేదో సాధించేవాళ్ళం. ఈ 80 ఏళ్ళు బతికి ఏం సాధించారు? ఇంకప్పుడు సాధించడానికి ఏముండదు. మనిషికి ధ్యాస ఎప్పుడు వస్తుంది? పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు శరీరం పట్ల ధ్యాస ఉంటుంది. బయటికి వచ్చాక ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ చనిపోయేటప్పుడు మాత్రమే మనిషి మీద ధ్యాస వస్తుంది. కానీ ఈ మొత్తం ఈ 90 ఇయర్స్ 80 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో అన్ని సంవత్సరాలు అసలు ధ్యాస లేకుండా జీవిస్తున్నారు. ఇంకా ధ్యానం ఎక్కడొస్తుంది? జ్ఞానం ఎక్కడొస్తుంది? సత్యం ఎప్పుడు అర్థమవుతుంది? ప్రతి లైఫ్లో ఇదే జరుగుతోంది. ప్రతి జీవితంలో ఇదే జరుగుతోంది. ప్రతి మనిషి లోపల ఇదే జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఒక మనిషి మేల్కొనకపోతే, ఇప్పటికైనా మనిషి జాగృతం కాకపోతే ముందు ప్రమాదాలు చాలా రాబోతున్నాయి. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనము ఒక క్లిష్టమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. విపత్కాల పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో అంతా అశాంతి ఉంది, యుద్ధం జరుగుతోంది, అవునా. దేశంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాల అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కదా. రేపు నిజంగా ఆ ప్రళయమో ఆ యుద్ధమో మన దాకా వచ్చిందనుకో మన పరిస్థితి ఏంది? అప్పుడు రాదు కదా వర్తమాన స్థితి. ఎందుకంటే ఇన్నాళ్ళు బతకలేదుగా, ఇన్నాళ్ళు మనం జీవించలేదు కదా. అప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు జీవితాంతం భగవంతుడి నామస్మరణలో జీవిస్తే చచ్చిపోయేటప్పుడు నారాయణ అని గుర్తొస్తుంది, అవునా. జీవితాంతము భార్యాపిల్లలు సంసారంలో బ్రతికే వాళ్ళకి భార్యాపిల్లలే గుర్తొస్తారు చచ్చిపోయేటప్పుడు. కానీ భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడు? గుర్తురాడు. ఈ సాధన ఎందుకు చేయాలా జీవితాంతం? అసలు ఈ ఆధ్యాత్మిక మార్గం ఎందుకు తెలుసా మీకు? మనం పుట్టినప్పుడు ఎలా పుట్టామో మనకు తెలీదు, కానీ చచ్చిపోయేటప్పుడు తెలియకుండా పోవద్దు. పుట్టినప్పుడు అన్కాన్షియస్గా పుట్టాము, పోయేటప్పుడు మాత్రం మనము కరెక్ట్గా పోవాలి. దానికోసమే మనం సాధన చేస్తున్నాం. అందుకే మనిషి జీవించే కళ నేర్చుకోవాలి, మరణించే కళ కూడా నేర్చుకోవాలి. ఆర్ట్ ఆఫ్ డయింగ్. ధ్యానం అనేది జీవించే కళను నేర్పిస్తుంది. తర్వాత సమాధి అనేది మరణించే కళను నేర్పిస్తుంది. దాన్నే ఏమంటారు మనం? మృత్యోర్మ అమృతంగమయ్య. మృత్యుని దాటి అమృతమయ తత్వం అంటే మరణాన్ని కూడా అతిక్రమించేటటువంటి స్టేట్కి మనం వెళ్ళగలగాలి. సో దానికోసమే మనం సాధన చేస్తున్నాం. ధ్యానం అనేది అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ధ్యానం అనేది ఏదో ఇది స్తోత్రమో పాఠమో లేకపోతే జపమో నమాజో ప్రార్థనో కాదు. ఏదో 2 గంటలు చేసేసాం మా పని అయిపోయింది అని చేతులు దులుపుకొని మళ్ళీ దినమంతా అన్కాన్షియస్గా బతికేసి ఇష్టం వచ్చినట్టు బతికేసి శీలం లేకుండా సత్యం లేకుండా ధర్మం లేకుండా బతికేసి మాకు మోక్షం వస్తుందని కలలో బతకండి, మాయలో బతకండి. ఎందుకంటే 24 అవర్స్ మనం ఆ ధ్యాసలో జీవిస్తేనే మనం ఏదైనా ఎంతో కొంత ఆ సారాంశాన్ని అందుకుంటాం. మనం తపస్సు అన్నారు, అందుకే ధ్యానాన్ని ఏమన్నారు? తపస్సు. తపస్సు అంటే తపించడం. దేనికోసం తపిస్తారు? సత్యం కోసం, ధర్మం కోసం, మీలో ఉండే జ్ఞానం కోసం, మీలో ఉండే ప్రజ్ఞని జాగృతం చేసుకోవడం కోసం. అంటే ఒక విధంగా చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే, ఒక పిల్లాడికి జన్మనివ్వడానికి ఒక తల్లి ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందో తపస్సులో కూడా అంత వేదన ఉంటుంది, అంత కష్టం ఉంటుంది. ఎన్నో వదులుకోవాలి, ఎన్నో పోగొట్టుకోవాలి.
ఎన్నో త్యాగం చేయాలా, చేస్తేనే అది దొరుకుతుంది, లేకుంటే దొరకదు. ఎందుకంటే భగవంతుడు కూడా చాలా పరీక్షలు పెడతాడు, అగ్ని పరీక్షలు ఉంటాయి దీంట్లో కూడా. ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు, అందరికి ఎందుకు జ్ఞానోదయం రావట్లేదు? అందరు ఎందుకు బుద్ధ పురుషులు కాలేకపోతున్నారు? అందరికీ అర్హత లేదనా? కాదు, అందరూ సరిగ్గా సాధన చేయట్లా, దాన్ని ఒక తపస్సులాగా చేయట్లేదు. ఆ తపస్సులాగా సాధన సంపత్తిని ఎప్పుడైతే మనం సాధిస్తామో ప్రతి వాళ్ళు కూడా దాన్ని అందుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ రేపు ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. ఈ ఆధునిక యుగంలో ఈ విజ్ఞానం బాగా డెవలప్ అయినటువంటి యుగంలో మనం జీవిస్తూ ఇంకా అంధకారంలో బతకద్దు మనిషి. ఎందుకంటే ఇవాళ రేపు మనకి భగవంతుడు అంటే రహస్యం కాదు, ఆత్మ అంటే రహస్యం కాదు, శక్తి అంటే రహస్యం కాదు, ఏది రహస్యం కాదు. అన్ని సీక్రెట్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. నీకు తెలుసో తెలీదో ప్రతి సీక్రెట్ మనం నేకెడ్ ఐస్తో అన్నీ చూడొచ్చు. కళ్ళు మూసే కాదు, కళ్ళు తెరిచి కూడా చాలా చూడొచ్చు మనం. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాము. ఇంకా వెనుకబాటుతనంతో బ్రతకద్దు, ఎస్పెషల్లీ సాధన చేసేవాళ్ళు. ఇక్కడ సద్గురు ఓషో ఒక విషయం చెప్తారు, ఏంటంటే అన్లెస్ మెడిటేషన్ బికమ్స్ ఎన్లైటన్మెంట్ సింప్లీ యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం అని అంటాడు. ధ్యానం అనేది మిమ్మల్ని జ్ఞానోదయం దాకా తీసుకెళ్ళకపోతే మీరు ధ్యానం పేరు మీద టైం వేస్ట్ చేసుకుంటున్నారు. బెటర్ యూ లీడ్ ద అవుటర్ వరల్డ్. ధ్యానం పేరు మీద టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలా? ప్రపంచంలో హాయిగా బ్రతకచ్చు కదా, అందరిలాగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఉంటే 100% ఇది చేయండి, లేకపోతే 100% అటే ఉండండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ మెడిటేషన్ అని అంటాడు. సో కాబట్టి ఈ బుద్ధ పూర్ణిమ నాడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఎవరు చెప్పినా ఒకటే చెప్పారు, ఏంటి అంటే బుద్ధత్వాన్ని అందుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు. జ్ఞానోదయం పొందడం ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు. దాన్ని సాధించడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం, దాన్ని అందుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి దాన్ని అందుకోకుండా మీ జీవితాన్ని ముగించకండి. ఎందుకంటే మళ్ళీ లైఫ్ వస్తుందో రాదో ఎవరికి తెలుసు, అవునా? మళ్ళీ ఇలాంటి సందర్భం వస్తుందో రాదో ఎవరికి తెలుసు? మళ్ళీ ఇలాంటి గురువులు కూడా దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికినా మీకు ఆ బుద్ధి బాలేక మీరు దాన్ని అందుకోలేకపోవచ్చు. ఆ టైంలో ఏదైనా జరగచ్చు, ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. కాబట్టి ఇక్కడ బుద్ధుడి విషయం ఒకటి చెప్తాను నేను మీకు. ఆయన ఏమంటాడంటే మానవ జన్మ రావడం చాలా దుర్లభం, చాలా కష్టం. మానవ జన్మ వచ్చాక సత్యం గురించి, ధర్మం గురించి వినడం ఇంకా కష్టం, దుర్లభం. తర్వాత ఈ సత్యం గురించి, ధర్మం గురించి విని దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకా కష్టం అంటాడు. ఈ మూడు జరిగితేనే జ్ఞానం. మానవ జన్మ రావాలి, ధర్మం సత్యం గురించి వినాలి, సాధనా సంపత్తిని అందుకోవాలా, 24 hours దాన్ని ఆచరణలో పెట్టాలి, అప్పుడే వ్యక్తికి జ్ఞానోదయం వస్తుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా రేపు మాట్లాడుకుందాం రేపటి సెషన్లో. ఇది ఇంట్రొడక్షన్ క్లాసే కాబట్టి. అండ్ ఇదాక మనం బుద్ధవందన చేసాం, దాని గురించి నేను మీకు కొంచెం చెప్తాను. అందులో ఫస్ట్ ఏంటంటే నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బుద్ధుడు ఒక విషయం చెప్తాడు, ఏంటి అంటే అసలు బుద్ధ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఒక అవేకెండ్ వన్, సంపూర్ణంగా జ్ఞానాన్ని అందుకున్నటువంటి ఒక వ్యక్తి, అంటే సమ్యక్ సంబుద్ధుడు. సంబోధి అంటే పాలి భాషలో జ్ఞానోదయాన్ని ఏమంటారంటే సంబోధి అంటారు, లేదా బుద్ధత్వం అంటారు, లేదా జ్ఞానోదయం అంటారు. ఈ మూడు ఒకటే వర్డ్స్ అన్నమాట, కన్ఫ్యూజన్ కావద్దు. సో నమో తస్స భగవతో అర్హతో అంటే ఎవరైతే వాళ్ళ లోపల ఉండేటటువంటి అరిషడ్ వర్గాలని, భగవాన్ అని ఎవరిని అంటారు? భగవాన్ అని ఎవరిని అంటారంటే వాళ్ళ లోపల ఉండేటటువంటి అరిషడ్ వర్గాలను ఎవరైతే భగ్నం చేశారో, కాల్చేశారో వాళ్ళని భగవాన్ అంటారు. ఏంటి? కామ క్రోధ లోభమోహ ఈర్షా ద్వేషాలని ఎవరైతే భగ్నం చేశారో వాళ్ళని భగవాన్ అంటారు. నమో తస్స. తస్స అంటే తథాగతుడు. తథాగతుడు అంటే ఏంటంటే సర్వకాల సర్వావస్థల యందు స్వీకార భావంతో జీవించేవాడు, ప్రేమతో జీవించేవాడు, కరుణతో జీవించేవాడు, తర్వాత ప్రజ్ఞతో జీవించేవాడు, శీలంతో జీవించేవాళ్ళని ఏమంటారు? తథాగతుడు అని అంటారు. నమో తస్స భగవతో అర్హతో. అర్హంత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరైతే ఈ అరిషడ్ వర్గాలని అంతం చేసేసి జనన మరణ చక్రాన్ని ఎవరైతే దాటుతారో వాళ్ళని అర్హంత అంటారు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అంటే ఎవరైతే సమ్యక్ రూపంలో ఈవెన్ జ్ఞానోదయం పొందడంలో కూడా సంపూర్ణంగా ఎవరైతే పొందుతారో
అలాంటి బుద్ధ పురుషులందరికీ నా నమస్కారం అని అంటాడు. ఇది బుద్ధుడు ఇచ్చినటువంటి ఫస్ట్ బుద్ధ వందన. ఆయనకి జ్ఞానోదయం వచ్చాక, బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చాక ఆయన చేసినటువంటి ఫస్ట్ ప్రార్థన ఇది. బుద్ధగయాలని జ్ఞానోదయం వచ్చాక ఫస్ట్ ప్రార్థన ఇదే, నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. సో అదేవిధంగా ఇప్పుడు పంచశీలాల గురించి ఇందాకన మీరు సిక్ఖాపదం సమాధియామి అని చెప్పి అన్నారు కదా, అంటే ఫస్ట్ది ఏంటి? అహింస. అహింస ఫస్ట్ పంచశీలాల్లో ఫస్ట్ది ఏంటి? అహింస. అహింస అంటే కేవలము ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నంత మాత్రాన వాళ్ళు అహింసావాదులు కాదు. ఆయన ఏమని చెప్తారంటే, ఒకటి శరీరపరంగా, మానసికంగా, వాణిపరంగా, తర్వాత భావపూర్వకంగా, తర్వాత ఆలోచనల పూర్వకంగా ఎవరికి హాని చేయని వాళ్ళు అహింసావాదులు. అంటే శారీరకంగా, మానసికంగా, హృదయపరంగా, భావపరంగా, మాటల పరంగా, చేతల పరంగా, కర్మల పరంగా, ఈవెన్ దృష్టి పరంగా కూడా ఎవరికైతే హాని చేయరో వాళ్ళు అహింసావాదులు అని చెప్పి చెప్తాడు. అహింస ఫస్ట్ది. తర్వాత రెండవది ఏంటి? సత్యం మాట్లాడడం, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయదు, తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించడం. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి? ఈ శరీరానికి మనసుకి ఏదైతే ఒక మత్తులోకి పంపిస్తుందో, అన్కాన్షియస్ స్టేట్లో పంపిస్తుంది, అది డ్రగ్ ఎడిక్షన్ కావచ్చు, ఆల్కహాల్ ఎడిక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అండ్ అదేవిధంగా మనం జీవితంలో చేసేటటువంటి ప్రతి పని అతిగా ఏదైతే చేస్తామో అది మత్తును కలిగిస్తుంది. అతి సర్వత్ర ఉజ్జతే అని అంటారు. అతి అనేది ఎప్పుడు పనికిరాదు. ఏదైతే మనం అతిగా చేస్తామో, ఈవెన్ ఫుడ్ కూడా అతిగా తినేస్తే అది కూడా మూర్ఛలోకి పంపించేస్తుంది. అది వెజిటేరియన్ అయినా పర్లే, ఎక్కువ తినేస్తే మూర్ఛలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎంత తినాలో అంతే తినాలని అంటారు. అంటే ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్గా. అందుకే బుద్ధుడి మార్గాన్ని ఏమన్నారంటే మధ్య మార్గం అన్నారు. అతి అనేది ఎక్కడ పనికిరాదు, ఎక్స్ట్రీమ్కి ఎక్కడికి వెళ్ళొద్దు, బ్యాలెన్స్గా లైఫ్ లీడ్ చేయాలి. ఈ సమతుల్యతతో జీవించడం, సమతతో జీవించడం అండ్ బ్యాలెన్స్గా లైఫ్ లీడ్ చేయడము, ఇది బుద్ధుడి మార్గం. కాబట్టి ప్రతిదీ కూడా సమ్యక్ రూపంలో ఉండాలి అంటాడు, ప్రతిదీ బ్యాలెన్స్గా ఉండాలి అని అంటాడు. సో ఎప్పుడైతే తనకి జ్ఞానోదయం అందుకునే దానికంటే ముందు ఆయనకు ఒక 7 స్వప్నాలు వస్తాయి, ఆయనకి 7 డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి ఒక్కొక్క చక్ర అనేది యాక్టివేట్ అయిపోయినప్పుడు ఆయనకి అంతరంగికంలో వచ్చినటువంటి ఆ 5 కలర్స్, అది ఆ ఫ్లాగ్, పంచశీల ఫ్లాగ్ అనేది ఈ 5 కలర్స్ ఆయనకు ఆంతరంగికంగా వచ్చినటువంటి కలర్స్ ఇవన్నీ కూడా. అయితే దీన్ని అవలోకితేశ్వర అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ ట్రెడిషన్లో, థెరవాద ట్రెడిషన్లో దాన్ని వాళ్ళు డిజైన్ చేశారు ఈ బుద్ధిస్ట్ ఫ్లాగ్ని. సో అప్పటి నుంచి ఎక్కడ మనకి బుద్ధిస్ట్ కాన్ఫరెన్సెస్ జరిగినా, బుద్ధ ప్రోగ్రామ్స్ జరిగినా ఈ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు వాళ్ళు, అక్కడ జెండాని ఆవిష్కరిస్తారు వాళ్ళు. దీన్ని పంచశీల ఫ్లాగ్ అంటారు. అండ్ బుద్ధుడి లోపల వచ్చినటువంటి ఆయన ఆంతరంగికమైనటువంటి కలర్స్, ఆంతరంగికమైనటువంటి స్థితులు. ఇప్పుడు ఇది కేవలం కలర్స్ కాదు, ఆయన లోపల ఉండే క్వాలిటీస్. ఒకటి స్వచ్ఛత, రెండవది కరుణ, మూడవది ప్రేమ, నాలుగవది వైరాగ్యము, తర్వాత 5వది ఏంటి అంటే సౌభ్రాతృత్వం. ఇవి ఆయన లోపల వచ్చినటువంటి కలర్స్, ఆయన లోపల వచ్చినటువంటి లక్షణాలు. సో ఈ లక్షణాలు ఆయన అందుకున్నాక ఒక మనిషి ధ్యానం ద్వారా తను ఏం అందుకుంటాడు? నిజంగా మీరు ధ్యానులైతే ఈ క్వాలిటీస్ మీ లోపల కూడా ఉంటాయి, ఈ కలర్స్ మీరు చూడగలుగుతారు రియల్గా మెడిటేషన్ చేస్తే. ఈ స్థితిని మనం ఎప్పుడైతే దాటుతామో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే శీలకమలం వికసిస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషి లోపల 3 కమలాలు ఉంటాయమ్మా. ఒకటి శీలకమలం, అంటే మన లోపల ఎప్పుడైపోతే ఈ లక్షణాలు, ఈ 5 క్యారెక్టరిస్టిక్స్, అంటే ఎప్పుడైతే అహింస, అచౌర్యము, బ్రహ్మచర్యము, తదాగతమైనటువంటి స్థితప్రజ్ఞత, ఈ క్వాలిటీస్ మన లోపల ఎప్పుడైతే వస్తుందో అప్పుడు శీలకమలం వికసిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఈ చక్రాసని దాటి నాభిలో ఒక కమలం వికసిస్తుంది. ఇది బుద్ధుడికి వచ్చినటువంటి ఫస్ట్ స్వప్నం. అది దాన్ని ఏమంటారంటే శీలకమలం అంటారు. సో ఎప్పుడైతే శీలకమలం వికసించాక మనకి హృదయంలో ఒక కమలం వికసిస్తుంది, అదని హృదయ కమలం అంటారు. హృదయ కమలం ఎలా వికసిస్తుంది? ప్రేమ, కరుణ, మానవత్వం, జాలి, దయ, ఇది 100% స్వచ్ఛత పొందినప్పుడు మీలో. ఇప్పుడు లేవా అంటే ఉన్నాయి, కానీ అది పొల్యూట్ అయిపోయినాయి, దానికి కండిషన్స్ ఉన్నాయి.
ఇప్పుడు అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ హ్యుమానిటీ, అన్కండిషనల్ కంపాషన్ మీ లోపల ఎప్పుడైతే వస్తుందో, అంటే తన మనాపర భేదం లేకుండా మీరు ప్రపంచాన్ని ఒకే రకంగా చూసి, ప్రతి మనిషిని, ప్రతి జీవిని ఒకే రకంగా చూసి మీరు దాన్ని ప్రేమించగలుగుతారో అప్పుడు హృదయ కమలం వికసిస్తుంది. ఎప్పుడైతే హృదయ కమలం వికసిస్తుందో అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి మానవులుగా చెప్పబడతారు. అంతకుముందు మనుషులు కాదు, ఇంకా జంతు స్వభావంలో ఉన్నట్టే. అప్పుడప్పుడు మనిషిలాగా మారుతున్నారు, కానీ చాలా టైంలో జంతువులాగా అయిపోతారు, రాక్షసులాగా కూడా అయిపోతారు. ఎందుకంటే కోపతాపాలు వస్తున్నాయి కదా, అర్షడ్ వర్గాలు ఇంకా పోలేదు కదా మొత్తం. సో ఎవరి చైతన్యం అయితే హృదయ కమలానికి వస్తుందో వాళ్ళకి ఇంక ఇవన్నీ దాటిపోతారు. నాభి కమలం ఎవరి లోపలైతే వికసిస్తుందో, శీల కమలం వికసిస్తుందో, హృదయ కమలం వికసిస్తుంది. ఈ హృదయ కమలం వికసించి అప్పుడు వాక్శుద్ధి, సత్యము, ధర్మము ఎవరైతే ఆ సుగుణాలతో జీవిస్తూ ఉంటారో వాళ్ళకి విశుద్ధి ఓపెన్ అయిపోతుంది. ఈ విశుద్ధి ఓపెన్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆజ్ఞాచక్రానికి వాళ్ళ కాన్షియస్నెస్ వెళ్ళినప్పుడు, ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రారంలోకి వెళ్ళినప్పుడు సహస్రదళ కమల వికాసం జరుగుతుంది. అంటే 1000 రేకుల బంగారు కమలం వికసిస్తుంది. ఈ 3 వికసిస్తేనే అప్పుడు మనిషి పరిపూర్ణంగా మానవుడైపోతాడు. అలాంటి వాడే బుద్ధుడు. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళనే మనం బుద్ధ పురుషులు అంటాం. ఇది బుద్ధవందనలో ఉండే మీనింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ బుద్ధుడి దగ్గరకు వచ్చేసి, నువ్వు చాలా పెద్ద పెద్ద పదాలు చెప్తావు, నాకు అవన్నీ ఏం అర్థంగా, సింపుల్గా అసలు ధర్మం అంటే ఏంటి చెప్పు అని ఆయన అడుగుతుంది అనమాట. అంటే ఆయనకి వ్యక్తికి ధర్మాన్ని బోధించేటటువంటి క్రమంలో చాలా రకాల మార్గాలు ఎంచుకునేవాడు. ఆ వ్యక్తి వయసుని బట్టి, స్థితిని బట్టి చెప్పేవాడు. ఆవిడకి ఏం చెప్తాడంటే 3 ముక్కల్లో చెప్పు ధర్మాన్ని అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, సబ్బ పాపస్స ఏకరణం కుశలస్స ఉపసంపద సేచిత్తే పరియోదపనం ఏతన బుద్ధాన శాసనం అని అంటాడు. అంటే అసలు ధర్మం అంటే ఏంటంటే అన్ని పాపకర్మల నుండి విముక్తి కావాలి, పుణ్యకర్మలు చేయాలి, అంతవరకు చెప్పి ఆగిపోలా. 3వది ఏం చెప్తాడు, చిత్తాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. చిత్తం అంటే మనసుని, హృదయాన్ని ఎవరైతే పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటారో అదే ధర్మము అని అంటాడు. అది ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. ఏ బుద్ధ పురుషుడు చెప్పినా ఇదే చెప్తాడు. ఇంకోటి, బుద్ధత్వం పొందడం అనేది గౌతమ సిద్ధార్థుడి యొక్క క్వాలిటీ కాదు. ఎవరైనా బుద్ధ పురుషులు కావచ్చు, ఎవరైనా బుద్ధత్వాన్ని అందుకోవచ్చు అని చెప్పి ఇంకో సెంటెన్స్లో ఏం చెప్తాడంటే, ఏచ బుద్ధ అతీతాచ ఏచ బుద్ధ అనాగత పస్స బుద్ధ జయేదమ్మ అహం వందామి సర్వదా అని అంటాడు. అంటే నాకంటే ముందు ఎంతోమంది బుద్ధ పురుషులు ఉన్నారు, నా సమకాలికులు చాలామంది ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఎందరో రాబోతున్నారు, అలాంటి వాళ్ళందరికీ నా నమస్కారం అని అంటారు. కాబట్టి బుద్ధత్వం అనేది ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి పేరు కాదు, అది ఒక క్వాలిటీ. మీ లోపల ఉండేటటువంటి మీ జ్ఞానానికి, మీ లోపల ఉండే మీ దైవత్వానికి, మీ యొక్క చైతన్యానికి, మీ పరిపూర్ణమైనటువంటి స్థితికి ఇచ్చినటువంటి పేరు బుద్ధాహుడ్. దాన్ని ఏమంటాం, బుద్ధత్వం. బుద్ధాహుడ్ అంటే ఇక్కడ ఒక చిన్న హైకు చెప్తాను నేను మీకు బుద్ధత్వం గురించి. ఒక జెన్ మాస్టర్ చెప్తాడనమాట. ఏంటి అంటే, దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్, దిస్ వెరీ బాడీ ఈజ్ ఎ టెంపుల్, దెన్ యువర్ బీయింగ్ విల్ బికమ్ ఏ బుద్ధ, దెన్ దిస్ ఎర్త్ విల్ బికమ్ ఏ లోటస్ ప్యారడైజ్ అని అంటాడు. అంటే ఎప్పుడైతే దేహం అనేది దేవాలయం లాగా మారుతుందో, మీ లోపల ఈ చిత్తశుద్ధి, ఈ వాక్శుద్ధి, హృదయ శుద్ధి, మనశ్శుద్ధి ఇవన్నీ ఎప్పుడైతే మీ లోపల జరుగుతాయో అప్పుడు ఏమైపోతుంది, దేహం దేవాలయం అయిపోతుంది. దేహం దేవాలయం అయిపోయిన ఏమవుతుందంటే మీ లోపల ఉన్నటువంటి శక్తి అనేది ఒక విరాట్ రూపం దాల్చినప్పుడు అది బుద్ధత్వాన్ని అందుకుంటుంది. అంటే ఇప్పుడు ఎట్లాగైతే ఒక తల్లి గర్భంలో ఒక పిల్లాడి యొక్క జన్మ అణువంతా స్టార్ట్ అవుతుంది, ఏకకణంతో స్టార్ట్ అయింది. ఆ ఏకకణమే బహుకణం అయిపోయి రకరకాల కణ విభజన జరిగి ఒక పిండంలాగా ఫామ్ అయిపోయి తల్లి గర్భం నుంచి వచ్చాక ఆ పిల్లాడు ఎదిగి బాగా పెద్దగా పరిపక్వత పొంది ఒక 100 సంవత్సరాల ఒక వృద్ధుడు ఎలా అవుతాడో అదేవిధంగా మీ లోపల శక్తి అనేది అణువంతే ఉంటుంది, కొంచెమే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించింది కొంచెమే, మీరు దాన్ని మల్టిప్లై చేసుకోవడం మీ బాధ్యత. ప్రకృతి కొంచెమే ఇస్తుంది. దేనికి ఇచ్చింది? మిమ్మల్ని పుట్టించింది, శరీరం ఇచ్చింది, పంచభూతాలు ఇచ్చింది, అవునా, ప్రాణశక్తి ఇచ్చింది, శ్వాసనిచ్చింది, అన్నీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మీరు కేవలం బ్రతకడానికి మాత్రమే ఇచ్చింది, కానీ మీరు జ్ఞానాన్ని పొందడానికి కాదు. అన్ని జీవులకు ఇచ్చినట్టు మీకు కూడా ఇచ్చింది. మీరు జ్ఞానాన్ని అందుకోవాలంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే శక్తి వికాసం జరగాలి.
ఆధ్యాత్మిక సాధన యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటంటే శక్తి వికాసం. ఈ ప్రాణశక్తి వికాసం, స్వాధిష్టాన చక్రంలో ఉండేటటువంటి ఈ ప్రాణశక్తి అనేది ఇది వికాసం జరిగినప్పుడు అప్పుడు మనిషి యొక్క జీవితం అనేది ఒక విరాట్ రూపం దాలుస్తుంది. అప్పుడు సాధారణంగా మనిషి జీవించేటటువంటి ఒక మనిషి ఒక మహనీయుడు అవుతాడు, ఒక బుద్ధ పురుషుడు అవుతాడు, ఒక విశ్వ మానవుడు అవుతాడు. వాళ్ళ ద్వారానే విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం జరుగుతుంది. అలాంటి వాళ్ళే మహర్షులు, సత్పురుషులు, గురువులు, వీళ్ళంతా అలాంటి వాళ్ళే. సో మనం కూడా వాళ్ళలాగా కావాలి. ఎందుకంటే ఇంకొక విషయం నేను మీకు చెప్తున్నాను, ప్రపంచాన్ని మీరు ఉద్ధరించక్కర్లా, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఎందుకంటే విపత్కాల పరిస్థితులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. రేపు మన దాకా ఆ ప్రళయం అంటూ వచ్చిందనుకోండి, మనం ఎలా వెళ్ళిపోవాలా? అందరిలాగా అదేదో వచ్చి మీద పడితే బాధతో, దుఃఖంతో, వేదనతో, శరీరం మీద గాయాలతో తప్పిస్తూ వెళ్ళిపోవాలా? లేదా ఆ విపత్తు మన దాకా రాకముందే మనం శరీరాన్ని వదిలేసి బయటపడాలా? దిస్ ఇస్ ద ఓన్లీ 2 ways. ఈ రెండే సొల్యూషన్స్. ఇప్పుడు ఒకవేళ విపత్తు రాకపోయినా మరణం అయితే వస్తుంది కదా, ఏ ప్రమాదం రాకపోయినా మీకు మరణం అయితే ఉంది కదా, జన్మ ఉన్నాక మరణం కూడా ఉంటుంది. ఒకవేళ ఆ మరణమే ఈ క్షణంలో సంభవించినప్పుడు మీరు ఎలా శరీరాన్ని వదిలేస్తారు? అందరిలాగా బాధలు దుఃఖాలు అనుభవిస్తూ శరీరాన్ని వదలలేక, దాంట్లో ఉండలేక, బాధపడి రకరకాల రోగాలతో దాంతో వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేదంటే బట్టలు వదిలేసినట్టు చాలా స్వేచ్ఛగా వదిలేసి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఈ రెండింటి మీద డిసైడ్ అయిపోతుంది మీ లైఫ్ డెస్టినీ ఏంటి అని చెప్పి. కాబట్టి రేపు ఆ ప్రమాదం వచ్చినా ఏదొచ్చినా మనము హ్యాపీగా, అంటే ప్రకృతి మన ప్రాణాన్ని బయటికి తీయకముందే మనమే స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఏదో వచ్చి మీద పడి మనం చచ్చిపోకముందే, అది వస్తుంది, అది మనల్ని, ఆ ప్రమాదం మనల్ని తాకకముందే మనం శరీరం నుంచి బయటికి రావాలి. ఇది ఒక జ్ఞాని చేసే పని. ఇప్పుడు ఒకసారి ఒక జెన్ మాస్టర్, జపాన్లో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఏంటి అంటే, జపాన్లో జనరల్గా మనకు అరుదుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఒక బౌద్ధ భిక్షువుని ఒకళ్ళ ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తారనమాట. అనుకోకుండా ఆ టైంలో ఆ ఇల్లు 7th floorలోనే ఏమో ఉంటుంది. అదే టైంలో భూకంపం వచ్చేస్తుంది. భూకంపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అందరూ అమ్మో ఇల్లు పడిపోతుంది అని చెప్పి అందరూ కిందికి పరిగెత్తుకొని వచ్చేసి ఈ మాంక్ని అక్కడే వదిలేసి అందరు కిందికి వచ్చేస్తారు. ఆయన మాత్రం అక్కడి నుంచి కదలడు, అక్కడే కూర్చుంటాడు. ఆయన పారిపోడు, అక్కడే కూర్చున్నాడు. ఆఖరికి అది కొంచెం సద్దుమణిగాక మళ్ళీ అందరూ పైకి వచ్చేసి, అయ్యో మీరేంటి ఇక్కడే ఉన్నారు, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేదా అంటే, నేను కూడా పారిపోయారు అని అంటాడు. మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి పారిపోయారు అంటే, మీరంతా బయటికి వెళ్తే నేను లోపలికి వెళ్ళిపోయినాను అంటాడు. వెళ్ళిపోయాడు అంటే ఆల్మోస్ట్ హీ హెజ్ లెఫ్ట్ ద బాడీని వదిలేశాడు. ఆయన చూశాడు సాక్షిలాగా దూరం నుంచి, అన్ని పరిస్థితులు బాగుంటే, అనుకూలంగా ఉంటే శరీరంలో వద్దామనుకున్నాడు, లేకుంటే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకా నాకు బాధ లేదు, ఏమీ లేదు, ఎందుకంటే శరీరానికి సాక్షి అయినాడు కదా, జరిగే ప్రమాదానికి సాక్షి అయినాడు కదా. సో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కొంతమంది యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ మనం టిబెటన్ మాంగ్స్, జెన్ మాస్టర్స్, వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది మనం ప్రాక్టికల్గా చూస్తాం. మొన్న రీసెంట్గా ఒక 3 years బ్యాక్ మీరు పిఎంసి ఛానల్లో కూడా చూసుంటారు. ఒక బౌద్ధ భిక్షు అందరు చూస్తుండగా బాడీ వెకేట్ చేశాడు. మీకు అందరికి తెలుసు అనుకుంటా ఇది. సో ఎప్పుడో బుద్ధుడు వదిలేశాడు, ఎవరో వదిలేశాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇంకా మనం అంధకారంలో ఉండొద్దు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఏంటి అంటే, బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం వస్తాయి, చేసుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఇదంతా పోతాయి. మరి మీరెప్పుడు బుద్ధ పురుషులు అవుతారు? మీరెప్పుడు ఆ బుద్ధత్వాన్ని అందుకుంటారు? ఎంతసేపు బుద్ధుడిని కొలవడమేనా? బుద్ధుడిని స్తుతించడం కాదు కదా, మనం కూడా ఆ స్టేట్కి వెళ్ళాలి కదా. సో నిజంగా ఎవరైనా ఆ బుద్ధత్వాన్ని అందుకోవాలా, ఆ జ్ఞానోదయాన్ని అందుకోవాలి. సో ఎవరైనా సరే ఆ స్థితికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా నా క్లాసెస్కి అటెండ్ కండి. ఎందుకంటే నేను చేయించే సాధన మొత్తం అదే. నా సంకల్ప బలం ఏంటి అంటే, ఒక 5 సంవత్సరాల్లో ఒక 10,000 మంది బుద్ధ పురుషులను తయారు చేయాలని నేను సంకల్పం తీసుకొని వర్క్ చేస్తున్నాను నేను. సో నిజంగా మీకు ఆ తపన ఉండి, ఆ సంకల్ప బలం ఉండి, ఆ జ్ఞానాన్ని అందుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస మీ లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అష్యూర్ చేస్తాను, 9 daysలో మీకు సమాధి అనుభవం అనేది వస్తుంది. ఖచ్చితంగా చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే ఒక 3 yearsలో మీరు ఆ జ్ఞానోదయాన్ని అందుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. కొంచెం అవగాహనతో, కొంచెం అండర్స్టాండింగ్తో, గైడెన్స్లో మనం సాధన చేస్తే
తప్పకుండా మనం 3 ఇయర్స్లో అంటే 3 months to 3 years వరకు మనం అందుకోవచ్చు. కాబట్టి మీరు సాధన చేసే సంకల్ప బలం మీకుంటే తప్పకుండా రండి, వర్క్షాప్స్కి అటెండ్ కండి, సాధన చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మనం బుద్ధుడి గురించి రేపు ఇంకా చెప్పుకుందాం, రేపు సెషన్ ఉంది మనకి. సో ఒక విధంగా జీవితం అనేది ఒక వరంలాగా వచ్చింది. ఇది గాడ్ గిఫ్ట్. మానవ జన్మ అనేది గాడ్ గిఫ్ట్. ఎన్నో లైఫ్స్ దాటుకొని వస్తే కానీ ఈ లైఫ్ రాదు మనకి. సో దీన్ని వేస్ట్ చేసుకోకండి. మానవ జన్మ వచ్చింది, సత్యం ధర్మం గురించి వింటున్నారు, సాధన కూడా ఎంతో కొంత చేస్తున్నారు. ఇంకా ఒక అడుగు వేయాలి మీరు. ఆ ఆఖరి అడుగు ఇదే లైఫ్లో వేయాలి. ఇంకా ఈ లైఫ్ ఆ లైఫ్ మరో లైఫ్ ఏం లేదు. ఏది ఉన్నా ఈ లైఫ్లోనే అందుకోవాలి. కాబట్టి దానికి మీరు సాధన చేయండి, తప్పకుండా అందుకుంటారు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మేడం గారిలో ఉన్నటువంటి ధ్యానానికి జ్ఞానాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో మాస్టర్, మనం ప్రారంభోత్సవం సెషన్ అయిపోవచ్చింది. ఇంకొక 5 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుంటాము. రేపు మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి. రేపు మార్నింగ్ 4 o'clockకి 4 నుంచి 5 గంటల వరకు యోగా ఉంటుంది. యోగా మనకి చెప్పడం కోసం నూతన్ మాస్టర్ మనకి హైదరాబాద్ నుంచి వచ్చారు. యోగా ఆసనాస్ అండ్ ప్రాణాయామం కూడా ఉంటుంది. ఆ మాస్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తను 7 చక్రాస్ మీద కూడా ప్రాణాయామాన్ని తను చేయిస్తాడు. రేపు మార్నింగ్ 4 to 5. ఆ తర్వాత 5 గంటల నుంచి మనకి 3 hours మనం మెడిటేషన్ అనేది, శ్వాస మీద ధ్యాస అనేది 3 గంటలు అకుంఠితంగా చేయాలి. మనం ఆ మెడిటేటివ్ స్టేట్ అనేది మనం ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి అనుకుని మార్నింగ్ 5 to 8 వరకు, 6, 7, 8 వరకు మన గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, మన నాదయోగి గణేష్ మాస్టర్ గారు వస్తారు. సంగీత నాద ధ్యానం ఉంటుంది. సంగీత నాద ధ్యానం అయిపోయిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ తర్వాత విజ్డమ్ సెషన్స్ కంటిన్యూ ఉంటాయి. మేడం గారిది రేపు స్టార్ట్ చేస్తాము. అలాగే భగవద్గీత ఉంటుంది, క్రియేషన్ వర్క్షాప్ ఉంటుంది, అబండెన్స్ వర్క్షాప్ ఉంటుంది, ప్రేమ మాధుర్యం ఉంటుంది, అంటే లవ్కి సంబంధించిన వర్క్షాప్ ఉంటుంది, కుండలిని యొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి బుద్ధ పూర్ణిమ వేడుకల కాన్సెప్ట్ ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ మన కాన్సెప్ట్. అంటే వీలైనంత వరకు విజ్డమ్ని మనం తీసుకొని మనం ఎక్స్పీరియన్స్ చెందగలగాలి అనేటువంటి సదుద్దేశంతో. సో ఆఖరిగా మాస్టర్స్ మనం ఒక 2 నిమిషాలు మన ఫనీ తన ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తానుంది. ఫనీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన తర్వాత 5 minutesలో మనం డిన్నర్కి వెళ్దామండి. అలాగే ప్రతిరోజు కూడా మనకి నైట్ మళ్ళీ పిప్పల ప్రసాద్ గారి యొక్క ధ్యానం ఉంటుంది సాయంత్రం పూట. ఓకే, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, రేపు నైట్ ఉంటుంది. ఎల్లుండి 12వ తారీఖు మాత్రం, అంటే కెమెరా ద్వారా చూస్తున్న వాళ్ళు కూడా 12వ తారీఖు మాత్రం నైట్ 12 గంటల వరకు ఉంటుంది మెడిటేషన్. ఆ తర్వాత కూడా నైట్ మొత్తం ఉంటుంది మనకి, మీరు ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు. సో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పౌర్ణమి ధ్యానం ఉంటుంది. ఓకే, మరొక్కసారి మనం అమ్మగారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఆమెలో ఉన్నటువంటి జ్ఞానానికి, ధ్యానానికి, ఇలాంటి ఎంతోమంది స్త్రీమూర్తులకి, మాతృమూర్తులకి స్ఫూర్తినిచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ. రైట్ ఫనీ, ఓకేనా? యాక్చువల్లీ ఏమైందంటే కార్లో వచ్చినప్పటి నుంచి హీలింగ్ జరుగుతూనే ఉండింది. ఎప్పుడైతే ఇక్కడ మెడిటేషన్లో కూర్చోవడం జరిగిందో సమ్ పంచెలు కట్టుకుని విభూదులు పెట్టుకుని ఎవరెవరో మాస్టర్స్ మనకి కనెక్ట్ అయి ఉన్నారు. ఆ తర్వాత నాకు తెలియకుండానే కుండలిని యాక్టివేషన్ జరిగినట్టు ఎక్స్పీరియన్స్ చేశాను. రేపటి నుంచి మనకి కుండలిని యాక్టివేషన్ వర్క్షాప్స్ జరుగుతున్నాయని వింటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ని నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను 2011లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మెడిటేషన్ చేయగా నేను ఫస్ట్ కనెక్ట్ అయింది బుద్ధ మాస్టర్కి. అంటే ఫస్ట్ బుక్ చదివింది అన్వేషి బుక్ అన్నమాట. అది మొత్తం బుద్ధుడి కాన్సెప్టే ఉంటుంది. కరెక్ట్గా నేను మేడం నుంచి, అన్నయ్య నోటి నుంచి బుద్ధుడి గురించే వింటున్నా. అండ్ నెక్స్ట్ ఇవాళ ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో నాకు భగవద్గీత బుక్ కనిపించింది. ఏంటి సార్ నాకు భగవద్గీత శ్లోకం చెప్తున్నారు అని అనుకుంటున్నాను. వీళ్ళందరూ మాట్లాడేటప్పటికీ నాకు ఆ ఎనర్జీ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ
డ్రీమ్లో మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా కనిపించారు. కరెక్ట్గా ఎందుకు అనగా ఇన్వైట్ చేశారా అనుకుంటున్నాను. నాకు కూడా ఫస్ట్ వాళ్ళే కనిపించారు. కనిపించిన తర్వాతే భగవద్గీత బుక్ కనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఎంతో ఓపికగా మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అమ్మ అన్నపూర్ణమ్మ గారి ద్వారా మనం విన్నాము. అలాగే పణి మాస్టర్ తను ఏదైతే అనుభవాలను తను పొంది ఉందో అక్కడ మన సార్ ద్వారా మేడం గారి ద్వారా ఇలా ఎంతో జ్ఞానం మనకు అందించబడింది. ఇంకా రేపటి నుంచి ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వాటికి మాత్రం మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. మళ్ళీ రేపు ఉదయం 4 గంటలకి అందరూ కలుసుకుందాము. అలాగే ఇప్పటివరకు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ కార్యక్రమాలు అరేంజ్ చేసిన వ్యక్తులందరికీ కూడా మరొక్కసారి క్లాప్స్ రూపేణ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.